హాయ్ నందిని. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే. హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ ఈ యూ. రోజు నిజంగా మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు అబ్దుల్ కలాం ఒక మాట అన్నారు, భారతరత్న అబ్దుల్ కలాం, కలలు కనండి, ఆ కలల్ని నిజం చేసుకోండి. దానికి మీరు కరెక్టే యాప్ట్. మీరు కలలు కన్నారు, నిజం చేసుకున్నారు. నిజంగా ఏషియన్ ఛాంపియన్షిప్ లో మీరు అథ్లెట్ గా స్వర్ణం సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఇది అంత తేలికైన విషయం కూడా కాదు. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇట్లాంటి సక్సెస్ మీరు చాలా అందుకోవాలి. అండ్ ఎట్లా మీకు ఏమనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించుకుంటే? ఇప్పుడు ఒక పర్సన్ గా నాకైతే నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో నాకు దీని గురించే తెలియదు మ్యామ్. అంటే అథ్లెటిక్స్, రన్నింగ్ ని అథ్లెటిక్స్ అంటారు అని కూడా తెలియదు, అండ్ ట్రాక్ ఉంటది అని తెలియదు, దానికి షూ వేసుకోవాలి, షూ మళ్ళీ ఇన్ని ఈవెంట్స్ ఉంటాయి అని కూడా తెలియదు. అండ్ దీంట్లో ఏషియన్ గేమ్స్ ఉంటాయి, ఏషియన్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి, కామన్వెల్త్స్ ఉంటాయి, కాంపిటీషన్స్ కూడా తెలియదు. అలాంటిది అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి నౌ ఐఎమ్ ద ఏషియన్ ఛాంపియన్. అంటే ఒక కాంటినెంట్ కే నేను ఒక ఛాంపియన్. సో ఆఫ్టర్ నాకు అది తెలిసాక, లైక్ నేను పాత బ్యాక్ సైడ్ నేను చూసుకుంటే ఎక్కడో ఉండేదాన్ని, నేను ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్ ఏంటి అనేసి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అంటే కొంతమందికే దక్కుతుంది ఒక ఇండియాని రిప్రజెంట్ చేయడానికి అండ్ ఇండియాకి మనం డెడికేట్ చేయడానికి. అంటే మనం పుట్టి మనం ఏదైనా రిటర్న్ బ్యాక్ మన ఎర్త్ కి ఇవ్వాలి, మన దేశానికి ఇవ్వాలంటే జస్ట్ ఫర్ ఆర్మీ అండ్ స్పోర్ట్స్ పర్సన్. అండ్ ఐ గాట్ ఆపర్చునిటీ. అంటే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ ఫీలింగ్ ప్రౌడ్. అండ్ ఇంకోటి ఏంటంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్, మా కోచ్ నాపురి రమేష్ సార్ అండ్ ఆల్ ద కోచెస్, సపోర్టింగ్ స్టాఫ్. ఎందుకంటే వాళ్ళు లేకపోయింటే పేరెంట్స్ స్టడీతో తీసుకెళ్లిపోయేవాళ్ళు. బట్ ఈ నాపురి రమేష్ సార్, కోచ్ కానివ్వండి, నాగరాజ్ సార్, వీళ్ళు వచ్చి నా టాలెంట్ ని ఐడెంటిఫై చేసి నీలో ఒక టాలెంట్ ఉంది, స్పోర్ట్స్ టాలెంట్ అని అన్నాక నన్ను సపోర్ట్ చేసి నేను ఎక్కడ డౌన్ అవ్వకుండా కాన్ఫిడెన్స్ గా చేశారో దెన్ అనిపించింది లైక్ రియల్లీ దే ఆర్ అల్టిమేట్ సపోర్ట్ ఫర్ మీ టిల్ నౌ. డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా మీది. ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ విన్నప్పుడు నిజంగా నా కళ్ళు చెమర్చాయి. ఎంత సాధారణ కుటుంబంలో పుట్టి, అమ్మ కూడా ఇళ్లలో పనిచేస్తారు, నాన్న కూడా చిన్న చిన్న వర్క్స్ ఇస్త్రీ చేయడము అలాంటివి. అటువంటి కుటుంబంలో చిన్న అచీవ్మెంట్ చేయడము, ఒక చిన్న స్టడీస్ ఏదైనా చేయాలి అంటే కూడా చాలా కష్టమైన పని. అలాంటిది మీరు ఇంత స్పోర్టివ్ గా తీసుకొని ఈ స్థాయిలో ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఒక్కసారి మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ గురించి? నేను కర్ణాటకలో పుట్టాను. మా తాతయ్య వాళ్ళందరూ కర్ణాటక, బట్ వీఆర్ కేమ్ టు హైదరాబాద్ అండ్ సెటిల్డ్. మా డాడీ వాళ్ళు కొంచెం మా మమ్మీ వాళ్ళతో తాతయ్య వాళ్ళతో గొడవపడి అదంతా చేసి ఫైనాన్షియల్ గా డౌన్ అయిపోయేసరికి అప్పు చేసుకుని ఇక్కడికి వచ్చారు. కర్ణాటకలో ఎక్కడ? బళ్ళారి మేడం. బళ్ళారిలో మీరు పుట్టింది అక్కడే? నేను పుట్టింది అక్కడే, బట్ నేను 3 months లో ఉన్నప్పుడు వచ్చేసాను అనమాట. ఇక్కడ హైదరాబాద్ లో. ఎస్ మ్యామ్. ఇప్పుడు నేను ఒక 22 years ఫ్రమ్ నేను చదువుకోవడం కానివ్వండి, నేను భాష నేర్చుకోవడం కానివ్వండి, మొత్తం తెలుగువే. సో జస్ట్ నేను పుట్టింది పేరుకే గానీ మొత్తం ఆమె తెలంగాణ బిడ్డని. లేదు వస్తుంది, బట్ ఎస్ మ్యామ్. సో ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక 1-2 years అవుతుంది. మా తాతయ్య కూడా ఎక్స్పైర్ అయిపోయారు, మా పెద్దనాన్న ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇంకా కొంచెం దూరం పెరిగిపోయింది, ఊరికి వెళ్ళలేకపోతున్నా. సో ఫ్రమ్ దేర్ మా డాడీ ఫస్ట్ లో వచ్చినప్పుడు ఐరన్ చేసుకుంటూ కాలనీ వాచ్మెన్ గా చంద్రపురి కాలనీ అనేసి కాపురాలో ఉంటున్నాం. వాళ్ళు వరలక్ష్మి అంటే ఒక ఆంటీ వచ్చి ముందుకొచ్చి, నువ్వు బాబు వాచ్మెన్ జాబ్ చేసుకో, చూసుకుని పిల్లల్ని ఇది చేసుకో అంటే, అప్పుడు మా డాడీ వెళ్ళి వాచ్మెన్ జాబ్ చేసుకుంటూ నైట్ అంతా ఐరన్ చేసుకుంటూ ఉండేవారు. దాని తర్వాత ఒక రోజు అలాగే వచ్చారు, తెచ్చిన డబ్బులు అంతా అయిపోయాయి మ్యామ్ డాడీ వల్ల. సో అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను 3 months పాలు పట్టడానికి కూడా లేవు నీళ్ళ డబ్బులు. మమ్మీ ఏం చేయాలా 3 రోజులు మమ్మీ వాళ్ళు తినకుండా ఉన్నారు. ఎవరన్నా అక్కడ ఇచ్చిన వాళ్ళు కవర్ లో ఇచ్చింది ఏదో ఒకటి తినేసి ఉన్నారు. ఫ్రమ్ దేర్ వాళ్ళు ఇట్లా నేను ఏడుస్తున్నానంట, అక్కడ ఏం చేస్తున్నా అర్థం కాక ఒక ఆంటీ వచ్చి, అమ్మ మా ఇంట్లో పని మనిషి రాలేదు, వచ్చి బట్టలు ఉతుకుతావా అనగానే మా మమ్మీ వెళ్ళి మా డాడీకి ఇచ్చేసి అప్పటికప్పుడే వెళ్ళి బట్టలు ఉతికేసి ఒక 20 రూపాయలు తెచ్చి, అప్పుడు ఒక గ్లాస్ బియ్యం, ఒక గుడ్డు తెచ్చుకుని నాకు ఒక పాల ప్యాకెట్ తెచ్చి తాగిపించి, అప్పుడు అక్కడి నుంచి మా డాడీ వాళ్ళు మమ్మీ ఇంట్లో పని చేసుకుంటూ, డాడీ ఆ కాలనీ వాచ్మెన్ గా ఉంటూ ఇస్త్రీ చేసుకుంటూ, దెన్ మెల్లమెల్లగా టీ షాప్ పెట్టుకుని ఇప్పుడు టీ షాప్ లో పని చేస్తున్నారు.
ఇంకా మమ్మీ ఇంట్లో పని చేస్తూ అక్కడే ఇప్పుడు వరకు అక్కడే ఆ ఇంటి దగ్గరే ఉన్నాం మేము. ఎందుకంటే మాకు ప్రెసెంట్ అమ్మ ఇంట్లో పనిచేస్తున్నారు, నాన్న టీ షాప్. నేను స్పోర్ట్స్ లోకి రాకముందుకి అండ్ స్పోర్ట్స్ లో వచ్చాక కూడా నేను వెళ్ళాను మమ్మీతో ఇంట్లో పనికి. నేను సాటర్డే సండే ఇంటికి వెళ్ళేదాన్ని. సో అంటే మండే టు సాటర్డే వరకు మాకు ట్రైనింగ్ ఉండేది. సాటర్డే ఈవినింగ్ అండ్ సండే మాకు ట్రైనింగ్ ఉండేది కాదు. సో నేను వెళ్ళి మా మమ్మీ కొంచెం ఇంట్లో పని చేయడం కానివ్వండి, లేదా మా ఇంట్లో ఏదన్నా మమ్మీ ఇంట్లో పనికి వెళ్తే నేను మా ఇంట్లో చూసుకోవడం, వంటలు అదంతా. అలాగా నేను కూడా కరోనాలో మేము 2 years ఇంట్లోనే ఉన్నాం. అయితే మమ్మీకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనేసి మమ్మీ ఒక 5-6 ఇల్లు చేస్తుంది. నేను ఒక 2 ఇల్లు చేసుకుని నేను మార్నింగ్ ట్రైనింగ్ చేసేసి ఆ 6 to 8 ట్రైనింగ్ చేసేసి 9 to 10 ఇంట్లో పనికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ 12 to 1 వరకు ఒక సెషన్ చేసేసుకుని మళ్ళీ ట్రైనింగ్ సెషన్ కొంచెం తినేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ 5 to 6 4 to 5 5 to 6 అలా ట్రైనింగ్ చేసేసుకుని మళ్ళీ ఒక 2 ఇంట్లో పనికి వెళ్ళేసి వచ్చి నైట్ మళ్ళీ మేమందరం వండుకొని తినేసి చేసుకున్నాను. అప్పటికి ఐఎమ్ ఆల్రెడీ ఇండియా నెంబర్ 1 ఇన్ హర్డిల్స్. అంతా అప్పటికే నాకు ఒక 15-20 నేషనల్ మెడల్స్ ఉన్నాయి. అయినా కూడా వెళ్ళి మమ్మీకి ఏదో కొంచెం సాయం చేయడం అదంతా చేయడం జరిగింది. ఇప్పుడు మీరు 15-20 నేషనల్ మెడల్స్ ఉన్నాయన్నారు కదా, మరి ఇంత కష్టంలో ఉండి మరి అవన్నీ సాధించడానికి మీకు చాలా ఖర్చు అయి ఉంటుంది. మరి ఆ ఎక్స్పెన్సెస్ అంతా ఎట్లా? స్టార్టింగ్ లో అంటే ఒక 2 years మ్యామ్. అంటే ఇప్పుడు దాకా నేను 18 లో స్టార్ట్ చేశాను. 18 లో కేంద్ర విద్యాలయాల్లో చదువుకున్నప్పుడు రీజనల్స్ అన్ని ఉంటాయి మ్యామ్. దానికి అక్కడ గచ్చిబౌలి స్టేడియం లో అయ్యాయి మాకు. అప్పుడు అయినప్పుడు మన నారద్ సార్, రమేష్ సార్ అసిస్టెంట్ కోచ్ నా టాలెంట్ చూసి అమ్మాయి బాగుంది అనేసి నన్ను తీసుకెళ్లి రమేష్ సార్ కలిపించారు. రమేష్ సార్ కలిపియంగానే రమేష్ సార్ నన్ను ఏం చూసారేమో తెలియదు కానీ అంటే కోచ్ అప్పుడే తెలిసిపోయింది. సార్ అన్న అమ్మాయిని తీసుకురా, మంచి టాలెంట్ ఉంది, మనం చేద్దామని. అప్పటికి నేను ఇంకా ఈవెంట్ కూడా స్టార్ట్ చేయలేదు. వెళ్ళారు సరే అని చెప్పి వాళ్ళు మా పేరెంట్ కాంటాక్ట్ తీసుకున్నారు, వాళ్ళు కాంటాక్ట్ చేసుకున్నారు, అన్ని చేశారు. అప్పుడు మా మమ్మీ నేను పంపాను, మనకి ఇంట్లో ఒక్కటే కూతురు నేను పంపాను. తర్వాత మళ్ళీ డాడీ నేను మంచి చెప్పి ఇలాగ అవుతుంది, నువ్వు ఇంకా ఇంట్లో పని చేయకుండా అవుతుంది అని ఒప్పిస్తే అప్పుడు నన్ను పంపించారు. సో అలాగా నేను ట్రైనింగ్ చేస్తే ఇప్పటికి ఫ్రమ్ 6 years అయింది మ్యామ్. ఇప్పటికి 6 years లో నేను పార్టిసిపేటెడ్ ఇన్ 45 nationals. దాంట్లో 40 నేషనల్ మెడల్స్ ఉన్నాయి, 3 ఇండియన్ రికార్డ్స్ ఉన్నాయి నా పేరు మీద, అండ్ 4 ఇంటర్నేషనల్స్ ఆడాను, అండ్ 20 వరల్డ్ ఛాంపియన్షిప్ 2021 లో, 2022 లో అగైన్ వరల్డ్ ఛాంపియన్షిప్, దెన్ 2023 ఏషియన్ గేమ్స్, దెన్ 2025 లో ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్. సో 2 ఇంటర్నేషనల్ మెడల్స్. ఇప్పుడు జనరల్ గా ఒక్క మెడల్ సాధించడం చాలా కష్టమైన విషయం. అసలు మీరు పంపించినప్పుడు కూడా మీ గురించి ఒకసారి లిస్ట్ పంపించినప్పుడు అమ్మో ఇది గుర్తుపెట్టుకోవడం అంటే ఒక ఎంసెట్ రాసినట్టేమో అనిపించింది నాకు నిజంగా. అంటే అందులో ఆల్మోస్ట్ అన్ని గోల్డ్, బ్రాంజ్ అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ గోల్డ్. ఎస్ మ్యామ్. బ్రాంజ్ అనేసి రీలే లో మాక్సిమం వచ్చాయి. మిగతా నేను ఏ ఈవెంట్ చేసినా ఏది చేసినా ఒక లాస్ట్ 2-3 years నుంచి ఆమె ఇండియన్ నెంబర్ 1 అన్బీటబుల్ గా ఉన్నాను ఇప్పుడు దాకా. సో హెప్టాథ్లాన్ ఈవెంట్ లో. సో అలాగా తర్వాత కొంచెం సోషల్ వెల్ఫేర్ లో నాకు సీట్ రావడం జరిగింది. మా రామ్ లక్ష్మణ్ సార్ అనేసి సార్ అక్కడ స్పోర్ట్స్ ఆఫీసర్ చూసేసి అమ్మాయి బాగుంది అనేసి నన్ను తీసుకుని నార్సింగి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ లో 10th class లో చేర్పించి అక్కడ నుంచి వి యూస్ టు గో ఫర్ గచ్చిబౌలి స్టేడియం. మార్నింగ్ 5 o'clock ట్రైనింగ్ ట్రైనింగ్ చేసుకుని 10 o'clock వచ్చేటోళ్ళం. వచ్చి చదువుకుని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి అలాగా అప్ అండ్ డౌన్ ఒక 3 years అయింది. మళ్ళీ కరోనా వచ్చింది. దెన్ ఫ్రమ్ దేర్ గోపిచంద్ సార్ ముందుకు వచ్చి నాకు అకాడమీ ఇచ్చి గోపిచంద్ అకాడమీలో ఉంచి ఫుడ్ ట్రైనింగ్ అంతా సార్ చూసుకుంటూ ట్రైనింగ్ అంతా లక్ష్య ప్రోగ్రామ్ వాళ్ళు ముందుకు వచ్చారు. వచ్చి నా సపోర్ట్ చేస్తానని చెప్పి మాకు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో దాని వల్ల ఇంకా మాది టిల్ నౌ ఐఎమ్ అచీవింగ్ దిస్ మచ్. సో ఏదో ఒక రకంగా మీకు సపోర్ట్ అయితే ఉంది, ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ ఉంది. ఎస్ మ్యామ్. స్పాన్సర్స్ ఉన్నారు. లక్ష్య వాళ్ళు ఒక్కడే ముందుకు వచ్చి నా కష్టం చూసి గోపి సార్ వాళ్ళతో మాట్లాడి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. జనరల్ గా మీరు ఇందాక చెప్పినట్టుగా అమ్మ ఒప్పుకోలేదని, ఆడపిల్లలు అనగానే తొందరగా పంపించరు. అది స్పోర్ట్స్ అయినా సినిమా రంగం అయినా తొందరగా ఆడపిల్లలు ఎందుకు అని ఒక మనం ఏం చేస్తాం, మనం ఏం సాధిస్తాం అనేది ఉంటుంది. కానీ మీరు ఒక ఆదర్శం నిజంగా అటువంటి వాళ్ళకి కదా. కానీ నాన్నకు చేయని నేను విన్నాను మీరు, అంటే ఏదైనా కూడా నాన్న
చెప్పాలి. ఇప్పటికి షాపింగ్ కి వెళ్ళినా అన్ని సెలక్షన్ అంతా నాన్నే, Yes, ma'am. ఏదైనా నాన్న చెప్పాలి. అవునా? అది కరెక్టే మ్యామ్. ఏంటంటే కాంపిటీషన్ కి వెళ్ళాలైనా కానీ ఏ డిసిషన్ తీసుకోవాలైనా, ఇప్పుడు నేను ఒక చిన్న వస్తువు కొనాలైనా, నేను ఏదైనా తినాలైనా, ఏదైనా తింటున్నా అన్నా, ఏదైనా కొనాలైనా ఫస్ట్ డాడీని అడిగే, డాడీ ఇది చేస్తున్నాను, ఇది ఓకేనా, లేకపోతే వద్దు. ఆయన వద్దంటే అప్పటికి వద్దు, లేదు అంటే నాకు అది ఇంకా ఇష్టం ఉంటే కొంచెం బతిమలాడుకుంటాను, లేదు అసలుకే వద్దనడానికి వదిలేస్తాను, లేదు నేను బతిమలాడుకునే దానికి ఓకే చెప్పేస్తాడు. సో నేను అందుకని చెప్పి ఇప్పుడు కూడా నా బట్టలు నేను కొనుక్కోను, మా డాడీ కొనిస్తాను నాకు. నాన్నంటే ఇష్టం ఉన్న పిల్లలకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, అందుకే అంటే చిన్నప్పటి నుంచి మేము ఎలా అంటే అటాచ్మెంట్. ఏంటంటే మేము ఒక 5 మెంబర్స్, అంటే డాడీ, మమ్మీ, నేను, మా 2 తమ్ముళ్ళు. ఏదున్నా మేమే షేర్ చేసుకునే వాళ్ళం, మేమే మాట్లాడుకునేటోళ్ళం. ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా ఒకలే తీసుకోలే వాళ్ళం కాదు, మేము నలుగురికి చెప్పేసి నలుగురికి చెప్పి మీరు ఓకేనా, అందరు ఓకే అంటేనే డిసిషన్ తీసుకునే వాళ్ళం. బట్టలు కొనాలన్నా గానీ అందరం ఒకేసారి వెళ్ళడం, అలా చేసి సో అలా అటాచ్మెంట్ ఎక్కువ పెరిగిపోయింది అనమాట. ఏదైనా చిన్న బయటికి రావాలన్నా, ఎటనే బయటికి వెళ్ళాలన్నా ఉండేది కాదు. ఏంటంటే నాకు స్పోర్ట్స్ లోకి రాకముందుకు వీఆర్ జస్ట్ హ్యావింగ్ స్కూల్, ట్యూషన్, ఇల్లు అంతే. ఒక చిన్న ఫ్యామిలీ, అంతే, ఒక చిన్న సర్కిల్ అంతే. మేము స్పోర్ట్స్ లోకి రాకముందు వరకు కూడా నాకు చార్మినార్ కానివ్వండి, గోల్కొండ కానివ్వండి, ఏ సైట్ సీన్ కూడా వెళ్ళలేదు మేము. నేను వచ్చి అప్పటికి ఐ వాస్ 15-16 years అయినా కూడా అప్పుడు దాకా నేను జస్ట్ స్కూల్, ట్యూషన్, ఇల్లు అంతే, లేదా మా ఇంటి పక్కన ఉన్న పార్క్ ఆడుకునేవాళ్ళు అంతే. కానివ్వండి ఈ అలాగే ఎటు వెళ్ళే వాళ్ళం కాదు, ఫ్యామిలీని వదిలేసి. అట్లీస్ట్ రిలేటివ్స్ ఎటని బయటకు వెళ్తున్నారన్నా కూడా మేము వెళ్ళే వాళ్ళం కాదు. ఏంటంటే వెళ్తే 5 members అలా ఉండే. సో అలాగా అటాచ్మెంట్ పెరుగుకుంటూ అండ్ ఏదైనా కానీ డాడీకి చెప్పడం, ఏ చిన్నదైనా కానీ పెద్ద విషయం అయినా కానీ. డాడీ కూడా ఏం చేసేవాళ్ళ, ఏదన్నా మాకు ప్రాబ్లం వచ్చినా ఆయన చెప్పుకునే వాళ్ళు కాదు, ఆయన లోపల పెట్టి సాల్వ్ చేసేవాళ్ళు అనమాట. అలాగా చాలా అచీవ్మెంట్. ఫైనాన్షియల్ గా కూడా మీకు చాలా సార్లు అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసి, అంటే డబ్బులు ఇలాగ వెళ్ళాలి అనగానే చాలు మ్యామ్, ఎలా తీసుకొస్తారో తెలీదు, నాకు ఎట్లా అకౌంట్ లో వేస్తారో తెలియదు, బట్ నా అకౌంట్ లోకి వచ్చేటి. అడిగిన ఒక 2 days లేట్ అయినా మనకు అకౌంట్ లోకి వచ్చాయి. మీ మీద ప్రేమ, నమ్మకం రెండు ఆయనకి సమంగా ఉండేది. ఎస్ మ్యామ్. ఇప్పుడు నేను ఏదైనా కాంపిటీషన్ కి వెళ్తానంటే చాలు అది మెడల్ వస్తుంది కంపల్సరీ. లేదు కొంచెం ఏదన్నా టాప్ వాళ్ళు ఉన్నారు అంటే పర్లేదు ట్రై చేయి, డెఫినెట్లీ గా వస్తుంది అంట. ఆయన చెప్పింది మాత్రం అవుతుంది కంపల్సరీ. మొన్న కూడా ఏషియన్ ఛాంపియన్షిప్ కి నాకు అంటే ఐ వాజ్ లైక్ నేను వెళ్ళనేమో అనుకున్నాను కాంపిటీషన్ కి, బికాస్ మ్యామ్ ఐ వాజ్ ఫేసింగ్ ఫ్రమ్ ఎల్బో ఇంజురీ. అంటే అలా కాకపోతే మనం చేయలేం కదా, అండ్ నేషనల్ గా ఉన్నప్పుడు అన్ని చూస్తారు మ్యామ్. ఇంటర్నేషనల్ ఫిట్నెస్ కి వెళ్ళేటప్పుడు వెళ్ళలేమో అనుకున్నాను. అలాంటిది ఆయన చెప్పిన మాటకి ఏమో కాన్ఫిడెన్స్ వచ్చిందేమో గానీ ఐ పార్టిసిపేటెడ్, నేను క్వాలిఫై అయ్యాను, దెన్ ఐ వెంట్ దేర్, అక్కడ కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో అంటే ఈ హాజ్ ఎ ట్రస్ట్. మాకు ఎంత డాడీకి ఎంత ఉందో కోచ్ ఈజ్ హ్యావింగ్ మోర్ దెన్ అస్. ఇద్దరికి అంత రావడం ఉండడం వల్లనే స్టిల్ దేర్స్ నేను ఇంత అచీవ్ చేయగలుగుతున్నా. లేదు ఎవరిదైనా ఒక్క వాళ్ళది హోప్ డ్రాప్ అయినా, ట్రస్ట్ డ్రాప్ అయినా, ఐ థింక్ వి వోంట్ గెట్ దిస్ మనీ. అంటే ఒక మోటివేషన్ కావచ్చు, ఒక బలమైన సపోర్ట్ మీకు. ఎస్ మ్యామ్, దే ఆర్ 2 pillars. మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మన మీద నమ్మకం ఉండాలి. సో అది డెఫినెట్ గా ఒక పాజిటివ్ గా పనిచేస్తుంది. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ మీరు చదువుకొని ఈ రకంగా ట్రైనింగ్ చేసి అనుకున్నారా ఇంటర్నేషనల్ లెవెల్లో నేను ఇలాంటి పథకాలు తీసుకుంటాను అని అనిపించేదా, లేకపోతే ఎక్స్పెక్ట్ చేశారా లేదా? అంటే ఎప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడల్లా ఒకటే చెప్తాను ఏంటంటే, నేను 2018 లో స్టార్ట్ చేశాను అని చెప్పాను మీకు. ఆ టైంలో ఏషియన్ గేమ్స్ అయ్యాయి. సో నేను లైక్ అంటే తెలీదు స్పోర్ట్స్ అనేది తెలీదు, కానీ టీవీలో వస్తుంది. చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన గానీ ఇన్స్పైర్ అయ్యి కానీ అవేమి లేదు. అది చూడంగానే ఎట్లైనా మంచి కనిపించి నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ కి నేను ఉండాలి అని ఒకటే మైండ్ లో ఫిక్స్ అయ్యాను. ఏమో కానీ గాడ్ అట్లా ఇలా వచ్చి నన్ను స్పోర్ట్స్ లోకి తీసుకెళ్లిపోయి నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ కరోనా వచ్చింది. ఇట్ పోస్ట్పోన్ టు 2022 అవ్వాల్సింది 2023 లో అయింది. సో అది నేను క్వాలిఫై అవ్వడం, మళ్ళీ అక్కడ కూడా నేను మెడల్ తేవడం. సో అప్పుడు రిలైజ్ అయ్యాను, అంటే నేను
2018 లో డిసైడ్ అయ్యాను ఏం తెలియకుండా. ఇప్పుడు చూడండి 4 years అయింది. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ కి నేనున్నాను, మెడల్ కొట్టాను ఇన్ ది హెప్టాథ్లాన్ ఈవెంట్. సో అక్కడ అనిపించింది అంటే లైక్ ఏ మనిషి అయినా కానీ విల్ పవర్ తో హార్డ్ వర్క్ చేసి మనం చేయగలము, అది ఎంత దూరమైనా కానీ చేయగలము అని ఉంటే డెఫినెట్లీ అచీవ్ చేస్తాం. సో మీ స్ట్రెంగ్త్ కూడా మీకు తెలిసి వచ్చింది. ప్రతి ఈవెంట్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడము, ప్రతి అంటే ఛాంపియన్షిప్స్ లో పార్టిసిపేట్ చేయడము, విన్ అవ్వడము, అది కూడా గోల్డ్, అంతే కదా? ఎస్ మ్యామ్. అంటే 2023 లో బ్రాంజ్ మెడల్ గెలిచాను. సో అదే ఎలా అంటే నాకు ఎలా ఉండే అంటే నెక్స్ట్ ఏషియన్ కి మనం నంబర్ 1 అయిపోవాలి అని గట్టిగా ఇచ్చేసుకున్నాను. ఏంటంటే నేను ఒకటే పెట్టుకుని వెళ్ళాను మ్యామ్, కాంపిటీషన్ వరల్డ్ లో ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నాయో, ఇండియాలో ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నాయో అన్నిటిని ఆడాలి, అన్నిటిని మెడల్ కొట్టాలి. సో ఐ హావ్ ఫినిష్డ్ మై ఇండియాలో ఎన్ని ఉన్నాయో జూనియర్ నుంచి సీనియర్ వరకు అన్ని దాంట్లో మెడల్స్ ఉన్నాయి. అన్ని దాంట్లో లైక్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఖేలో ఇండియా కానివ్వండి, ఏదైనా అన్ని దాంట్లో నేను మెడల్ కొట్టుకుని వచ్చాను. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ వరల్డ్. సో వరల్డ్ ఎన్ని ఉన్నాయో అలాంటి. సో ఏషియన్ గేమ్స్ అయిపోయింది, ఏషియన్ ఛాంపియన్షిప్ అయిపోయింది. నెక్స్ట్ మై టార్గెట్ ఇస్ ఫర్ వరల్డ్ ఛాంపియన్షిప్, దెన్ కామన్వెల్త్, దెన్ ఒలింపిక్స్. ఇంకా నెక్స్ట్ మనకి వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది మ్యామ్. ఇట్ ఈస్ ఇన్ జపాన్, టోక్యో. సో ఐ హావ్ బీన్ క్వాలిఫైడ్ ఫర్ దట్. సో నేను వెళ్ళాలి, అక్కడ కూడా మెడల్ కొట్టి 2025 సెప్టెంబర్ లో ఉంది, ఫ్రమ్ 13 to 24 వరకు. 2 months after 2 months. Yes ma'am. Okay, all the best. So I'm really excited. ఏంటంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్వాలిఫై ఫర్ ది వరల్డ్ ఛాంపియన్షిప్ అన్నమాట. ఇప్పుడు దాకా మన హెప్టాథ్లాన్ ఈవెంట్ లో క్వాలిఫై అవ్వలేదు. సో నౌ ఐ హావ్ బీన్ క్వాలిఫైడ్ ఫర్ దట్. సో ఐ విష్ బై గాడ్ గ్రేస్ డెఫినెట్లీ నా హార్డ్ వర్క్ అందరి బ్లెస్సింగ్స్ తో నాకు మెడల్ వస్తుందని. డెఫినెట్ గా, ఎందుకంటే మీ గ్రాఫ్ చెప్తుంది. ఓకే, డెఫినెట్ గా అచీవ్ చేయాలని మేము కూడా విష్ చేస్తున్నాం. సో జనరల్ గా ఈ స్పోర్ట్స్ లో ఉండే వారికి ఎక్కువ పాలిటిక్స్ ఉంటాయి. అంటే బాగా ఎదుగుతున్న వారిని అడగదొక్కే ప్రయత్నం చేస్తారు. అండ్ ఈవెన్ పంపించడంలో కూడా, క్వాలిఫై చేయడంలో కూడా మీకంటే కొంచెం తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళని కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పంపిస్తారు. ఇట్లాంటివి వింటుంటాం. అలాంటి ప్రాబ్లం ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా? అంటే ఇది అథ్లెటిక్స్ మ్యామ్. అంటే టీమ్ ఈవెంట్స్ లో ఉంటాయేమో కానివ్వండి, అంటే టీమ్ ఈవెంట్స్ లో విన్నాను కానీ అథ్లెటిక్స్ లో అనేది ఎట్లా ఉంటది అంటే మ్యామ్, ఇట్ ఈస్ లైవ్ గా ఉంటది. లైవ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి పర్ఫార్మెన్స్ కూడా లైవ్ లో చూపిస్తారు. సో మనకి లైవ్ లో చూపిస్తారు, అన్ని లైవ్ లో ఉంటది కాబట్టి దే వోంట్ బి ఎనీ పాలిటిక్స్. ఇప్పుడు పాలిటిక్స్ ఉన్నా మన లైవ్ తీసుకుని ప్రూఫ్ తీసుకుని వెళ్ళి చూపించచ్చు దట్ ఇదిగోండి ఇట్లా అయింది, మేము ఫస్ట్ వచ్చాం, మాకు ఎందుకు ఇచ్చారు అనేసి. సో టిల్ నౌ బై గాడ్ గ్రేస్ ఐ డి నాట్ ఫేస్ అలాంటి సిచ్యువేషన్. ఎటువంటి మ్యానిపులేషన్స్ కి ఇక్కడ చోటు ఉండదు, ఎందుకంటే ఇది లైవ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇంకొకటి ఇట్స్ డిపెండ్స్ అపాన్ దేర్ పర్ఫార్మెన్స్. మన డెడికేషన్ తో మన హార్డ్ వర్క్ బిల్డ్ అయి ఉంటుంది. సో మన దాంట్లో లైక్ మన హార్డ్ వర్క్ చేసాము, మన డెడికేషన్ తో డిసిప్లిన్ తో చేసాము, వేరే వాళ్ళు వచ్చి లాక్కునడం అనేది ఉండదు దీంట్లో. అథ్లెటిక్స్ అనేది ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ ఇండివిజువల్. సో మీరు ఎంత ఇచ్చేస్తారో, లైక్ నేను ఎంత బయటికి పర్ఫార్మెన్స్ ఇస్తానో బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ మనకు కాంపిటీషన్స్ ఉంటాయి. అంతేగానివ్వండి అదే అంటారు, బట్ స్టిల్ నో ఐ డి నాట్ ఫేస్ ఎనీథింగ్ బై గాడ్ గ్రేస్. సో ఐ థింక్ అథ్లెటిక్స్ లో అయితే అలాంటివి లేవు. సో ఇప్పుడు మీ వింగ్ వచ్చేసి హెప్టాథ్లాన్. సో దాంట్లో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి? ప్రాక్టీస్ కి ఎంత టైం అవసరం అవుతుంది అంటారు? మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేస్తారు? హెప్టాథ్లాన్ అనేది మ్యామ్ సాధారణంగా ఎవరికీ తెలియదు. అథ్లెటిక్స్ అనగానే 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, లేదా బాగా నోటెడ్ హుసేన్ బోల్ట్ అనగానే 100 మీటర్స్ ఇలాంటివి ఉంటాయి. లేకపోతే త్రో, జావెలిన్ త్రో, నీరజ్ చోప్రా అన్న ఇలా ఉంటది. బట్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఈవెంట్ ఇన్ ది వరల్డ్. దీంట్లో 7 ఈవెంట్స్ ఉంటాయి. సో దీంట్లో అసలు ఇప్పుడు ఒకళ్ళు 100 లో బెస్ట్ ఉన్నారు, వాళ్ళు దీంట్లోకి రాలేరు. దీంట్లో ఏంటంటే వీ హ్యావ్ 100 హర్డల్స్, హై జంప్, లాంగ్ జంప్, జావెలిన్, షార్ట్ పుట్, 200, 800. సో షార్ట్ డిస్టెన్స్ ఉంది, మిడిల్ లాంగ్ డిస్టెన్స్ ఉంది, త్రోస్ ఉన్నాయి, జంప్స్ ఉన్నాయి. సో వీ షుడ్ బి ఆల్ రౌండర్. దెన్ ఓన్లీ వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కాంపిటీషన్. సో ఆల్ రౌండర్ ఉంటేనే మనం ఇది చేయగలం. అలాగా సో ఇట్స్ టఫెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు కూడా, బికాస్ ఎవరు సాధారణంగా చూస్ చేసుకోరు దీన్ని. ఆబ్వియస్లీ, ఎందుకంటే 7 ఈవెంట్స్ లో దేనికదే దాని సపరేట్ అసలు కంప్లీట్ గా. ఏంటంటే ఇప్పుడు దానికి మనం ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తాం దానికి సర్టెన్ గా పాయింట్స్ ఉంటాయి. ప్రాక్టీస్ కూడా అంతే అవసరం.
ఇప్పుడు మీరు ఒక ఈవెంట్ ఎక్కువ చేశారు, ఒక తక్కువ చేశారంటే ఇట్స్ నాట్, అన్ని ఈవెంట్ లో మీరు సరి సమానంగా చేసుకుంటూ వెళ్తేనే మీకు లాస్ట్ లో వచ్చే ఒక పాయింట్స్ కి మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ డే 4 ఈవెంట్స్ ఉంటాయి, సరే 4 ఈవెంట్స్ చేసాం కదా, నెక్స్ట్ ఈవెంట్ చేయలేము మనకి మెడల్ వస్తుందంటే ఆల్రెడీ 4 ఈవెంట్స్ చేసేసరికి వీ విల్ బి ఫుల్ టైర్డ్. నార్మల్ గా ఒక ఈవెంట్ ఉడికేసి వచ్చి దే విల్ టేక్ రెస్ట్, బట్ వీ విల్ డూ 4 ఈవెంట్స్, దెన్ మంచి రికవర్ చేసి we will be doing next 3 events next day. స్ట్రెచ్ చేయాలంటారా? అంటే ఇప్పుడు అంటే మధ్యలో రెస్ట్ ఇవ్వరు, మధ్యలో రెస్ట్ ఉంటుంది ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ లేదా 1.5 అవర్ అంతే రెస్ట్ ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్ లోనే మన రికవరీ అయిపోవాలి. ఇప్పుడు హడిల్స్ మేము 10 o'clock చేసాం అనుకోండి, 10:30కి హై జంప్ నెక్స్ట్ ఈవెంట్, దెన్ ఇంకొక అది హై జంప్ ఆల్మోస్ట్ 1.5 అవర్ తీసేసుకుంటుంది. అయిన వెంటనే 12 o'clock అలా పెట్టేస్తారు షార్ట్ పుట్. దెన్ ఈవినింగ్ వరకు టైం వచ్చి ఈవినింగ్ లో మనకి 200 పెడతారు అనమాట. సో అలా నెక్స్ట్ డే మళ్ళీ లాంగ్ జంప్, జావ్లిన్, దెన్ లాస్ట్ లో 800. 800 ఇస్ టఫెస్ట్ ఈవెంట్. సాధారణంగా ఈ స్పీడ్ చేసిన వాళ్ళు, జంప్స్ చేసిన వాళ్ళు 800 ఎవరు పరిగెత్తలేరు. ఇట్స్ 2 rounds, ట్రాక్ నుంచి 2 rounds. చాలా విల్ పవర్ కావాలి. 800 కి విల్ పవర్ కావాలి అండ్ ఎండోరెన్స్. ఎంత ఎండోరెన్స్ అంటే ఇట్స్ లైక్ మనం ఉరుకుతూనే ఉండాలి. లాస్ట్ లో నాకు ఎప్పుడైనా గానీ ఈ 400 చేయంగానే లైక్ ఒక రౌండ్ వెళ్ళంగానే అనిపిస్తుంది ఆపేస్తే బాగుండు. బట్ అదే టైంలో విల్ పవర్, నేను పడిన కష్టం అన్ని గుర్తొచ్చి దట్ మూవ్స్ టు ఇంకొక రౌండ్ వెళ్ళడానికి. అది ఫస్ట్ రౌండ్ విల్ గో ఆన్ ఆ ట్రైనింగ్, మనకి ఇచ్చిన ట్రైనింగ్ తో మనం ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోతాం, లేదా 500 meters దాకా వెళ్తాం. ఇంకొక 300 meters రావాలంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ విల్ పవర్ ఎవరికి ఉంటే దే విల్ అచీవ్. యాక్చువల్ గా అథ్లెట్ అంటే ఫిజికల్ స్టామినా ఉండాలనుకుంటారు, కానీ ఇక్కడ అలా కాదు. మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కోచింగ్ అనేది మనలో ఉన్న ఫిజికల్ ఫిట్నెస్ అనేది కొంతవరకే యూజ్ అవుతుంది, 50% కదా? ఎస్ మ్యామ్. అది ఇప్పుడు ఇలా చెప్పినట్టు 800 ఆల్మోస్ట్ 6 ఈవెంట్స్ చేసేసరికి మన బాడీ చాలా టైర్డ్ అయిపోయి ఉంటుంది. అంటే మనం ఇంకొక అడుగు వేయాలన్నా కూడా మనకి స్టామినా ఉండదు, ఏంటంటే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి టైంలో మనం వార్మప్ చేసి, మనం డ్రిల్స్ అవన్నీ చేసేసి వీ షుడ్ బి రెడీ ఫర్ 800. సరే 800 స్టార్ట్ చేసామా అంటే ఒక రౌండ్ కాదు, ఇట్స్ ఆఫ్ 2 rounds, ఆల్మోస్ట్ 1 kilometer వరకు ఒకటే పేస్ లో వెళ్ళాలి. మనం ఎక్కడ తగ్గినా వీ విల్ లూజ్ ఇట్. సో ఫస్ట్ రౌండ్ సరే ఇంత ట్రైనింగ్ చేసాం కదా అనేసి ఫస్ట్ రౌండ్ వీ విల్ గో ఆన్ ద ట్రైనింగ్. నెక్స్ట్ రౌండ్ లో విల్ పవర్, ఎంత మైండ్ సెట్, ఎంత మైండ్ పవర్ ఉంటే గానీ ఆ 300 మిగతా 300 కానివ్వండి, మిగతా 400 వెళ్ళలేము. సో అప్పుడు ఆ మెంటలీ స్ట్రాంగ్ వారు అది కోచెస్ బిల్డ్ చేస్తారు. బికాస్ కోచెస్, ఇంకోటి మనం పడిన కష్టం, మన పేరెంట్స్ పడిన కష్టం, అదంతా గుర్తొస్తుంది మనం. అదంతా గుర్తొచ్చినప్పుడు అదొక స్ట్రాంగ్నెస్ వచ్చేస్తుంది. మనం ఎట్లన్నా చెయ్యాలి అనేసి ఆ స్ట్రాంగ్ రాగానే మెంటలీ పవర్ వచ్చేసి అది ఎవరివ్వరు, అది ఆటోమేటిక్ గా మనకు మన తలుచుకోగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, పేరెంట్స్ పడ్డ కష్టం అని, అది గుర్తుండాలి. అది ఉన్న వాళ్ళకే సాధ్యం. ఎస్ మ్యామ్. మా కోచ్, మా డాడీ అదే చెప్తారు, మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. సో మనం బ్యాక్ సైడ్ మనం చేసిన కష్టం గానీ, ఎంత పడిన కష్టం, మనం ఎంత ఇది చేసామో, లేదా వేరే వాళ్ళకి ఎంత పాజిటివ్ గానీ ఏదైనా చేసామో అదంతా గుర్తు పెట్టుకుని ఉంటే డెఫినెట్లీ మనం అచీవ్ చేస్తాం. సో ఆ కోచ్, పేరెంట్స్, మా సార్ వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ యూజ్ చేసే స్టిల్ నౌ నేను ఇంకా ఇంతవరకు అచీవ్మెంట్ రావడం జరిగింది. మీరు మెడిటేషన్ కూడా చేస్తారా? అంటే మీరు అన్నారు కదా సైకలాజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. యా, వి హావ్ సెషన్ ఫర్ దట్ ఆల్సో. వీక్లీ 2 సెషన్ ఉంటుంది. జనరల్ గా కోచింగ్ ఎట్లా ఉంటుంది? ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? కోచింగ్ మ్యామ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది కోచ్ అన్నమాట. సో ఈవెంట్స్ 7 ఈవెంట్స్ సాధారణంగా చేయాలంటే ఇట్ షుడ్ బి మోర్ విగరస్ ట్రైనింగ్. ఆల్మోస్ట్ మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours ఉంటుంది మ్యామ్. దెన్ నెక్స్ట్ డే కూడా సేమ్ అలాగే. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఒలింపియన్ అవ్వాలంటే ఒక సార్ దగ్గర ఒక బుక్ లో చదివాను, మా సార్ కూడా చెప్తూ ఉంటారు, ఆల్మోస్ట్ 10,000 hours చేస్తేనే వి విల్ బికమ్ ది ఒలింపియన్. ఒలింపిక్ మెడల్ కొట్టాలంటే 10,000 hours చేయాలి. సో ఒక ఏషియన్ గానీ ఏదైనా అవ్వాలంటే ఒక 5,000 hours అన్నా చేయాలన్నమాట. సో అదే అంటారు మా సార్, ఒక్క అవర్ కూడా మీరు వేస్ట్ చేశారనుకోండి, యూ కాంట్ బికమ్ ద ఒలింపియన్ ఆర్ ఒలింపిక్ మెడలిస్ట్. మీరు మీ ఫైనల్ గోల్ కూడా ఎస్ మ్యామ్. సో ఐ విష్ నేను కూడా 10,000
పైన ట్రైనింగ్ చేయాలి, దెన్ ఒలింపిక్ మెడల్ కొట్టాలి. సో ఐఎమ్ అదే ప్రాసెస్ లో ఉన్నాను. బై గాడ్ గ్రేస్ అంతా మంచిగా సాఫీగా జరుగుతుంది. ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండి మా పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇస్తే దెన్ నేను కూడా ఐ విల్ బి మోర్ స్ట్రాంగ్. అంటే కొంచెం లిమిటెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే ఐఎమ్ టిల్ హియర్. అదే నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, అంత సెక్యూరిటీ ఉండి అంత చేశాను అనుకోండి, డెఫినెట్లీ ఐ విల్ బికమ్ ఒలింపియన్. ఐ హావ్ ట్రస్ట్. మా కోచ్ కూడా ట్రస్ట్ ఉంది. అంటే మీరు అన్నారు కదా, మొదట్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఫైనాన్షియల్ గానీ, ఇప్పుడు మీ కండిషన్ ఎట్లా ఉంది? స్టిల్ నౌ మా ఫాదర్ టీ షాప్, ఇప్పుడు కొత్తగా కొంచెం అది రినోవేట్ చేసుకుని పాన్ షాప్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లోనే టీ పాన్ షాప్ ఉంది. అండ్ మమ్మీ ఇంకా ఇంట్లోనే పనిచేస్తున్నారు. సో స్టిల్ ఇప్పుడు కూడా నాకు ఒక్కటే కోరిక, మా మమ్మీని మంచిగా చూసుకోవాలి, మా ఫాదర్ ని మంచిగా చూసుకోవాలి. మా మమ్మీని ఇంట్లో పని వదిలిపించి ఇంట్లో కూర్చోబెట్టి నేను సంపాదించాలి అని అదొక్కటే కళ నాకు. సో మీకు ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ ఏమి ఉండవా? అంటే ఇన్ని మెడల్స్ మీరు అచీవ్ చేశారు కదా. ఎస్ మ్యామ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంత్లీ కొంచెం అమౌంట్ వస్తుంది. అండ్ లక్ష్య వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మనం అంటే లక్ష్య వాళ్ళు కాంపిటీషన్ కి వెళ్ళడానికి అండ్ మన స్పోర్ట్స్ అంటే రిలేటెడ్ టు స్పోర్ట్స్ ఎవ్రీథింగ్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్. సో స్పోర్ట్స్ కి నేను ఎంత ఆడాలన్నా ఎంత చేయాలన్నా దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫ్రమ్ ది లక్ష్య. దే సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా. స్పోర్ట్స్ కావాల్సింది మాత్రం ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు. మీరు నేషనల్ ఛాంపియన్షిప్స్ కి వెళ్ళినప్పుడు చాలా మంది ఇంటర్నేషనల్ గా ప్లేయర్స్ ని కలుస్తుంటారు. ఒకసారి ఆలోచిస్తే వాళ్ళ స్టామినా లెవెల్స్ కానీ, వాళ్ళ ప్రాక్టీస్లు కానీ, అక్కడ వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ కానీ చాలా గొప్పగా ఉంటాయి. సో వాళ్ళు ఆల్మోస్ట్ స్ట్రాంగ్ గా ఉంటారు అన్ని విషయాల్లో. సో మీకేమనిపిస్తుంది? ఒకసారి ఇన్స్పైర్ గా తీసుకుంటారా, లేకపోతే ఎట్లా ఉంటుంది అసలు వాళ్ళతో ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది? అంటే లాస్ట్ టైం మ్యామ్ నేను స్టార్ట్ చేసినప్పుడు వి హావ్ లిమిటెడ్ ఫెసిలిటీస్. లైక్ అప్పుడు అనిపించేది కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటే బాగుండేది. అప్పుడు కంపేర్ చేసి చూసుకోండి. దాని తర్వాత ఎప్పుడు మాకు స్టార్టింగ్ నుంచి గోపి సార్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గోపిచంద్ సార్ ఎప్పుడు మాకు ఇంకా కొంచెం మేము అచీవ్ చేయంగానే గోపి సార్ కూడా సపోర్ట్ ఇంకా ఎక్కువ చేశారు. అకాడమీలో ఇవ్వడం కానీ, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇచ్చి మాకు ట్రైనింగ్, ఫుడ్ అంతా ఇచ్చి ట్రైనింగ్ చేపించి, లైక్ అప్పుడు అనిపించింది లైక్ అంటే ఇంత ఫెసిలిటీస్ లో కూడా వీఆర్ అచీవింగ్ ఏషియన్ వరకు వెళ్తున్నాం. సో అంటే ఇక్కడ ఒక డివైన్ కోచ్ అండ్ అథ్లీట్ రిలేషన్షిప్ అండ్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉండడం వల్లనే వీఆర్ అచీవింగ్ దిస్ మచ్. ఫెసిలిటీస్ అనేటివి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ దే షుడ్ బి రిలేషన్షిప్ బిట్వీన్ కోచ్ అండ్ అథ్లీట్. అండ్ డివైన్ గా ఎవరు ఎంత డివైన్ గా వెళ్తారో డెఫినెట్లీ ఒక దాంట్లో చూసే ఉంటారు టీవీలలో కానీ సినిమాలలో. ఎవరు దేవుణ్ణి నమ్ముకుని వెళ్తారో దే వోంట్ హ్యావ్ ఎనీ ఫాల్స్. సో అదే నేను దేవుణ్ణి నమ్ముకుని అన్ని వెళ్తున్నాను కాబట్టి స్టిల్ నౌ ఐఎమ్ నాట్ ఫేసింగ్ ఎనీ ఫాల్స్ ఫేస్ చేసిన ఇమీడియట్లీ గా నేను ఐఎమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది ఫాల్స్. దేవుణ్ణి నమ్ముతారు మీరు? చాలా మ్యామ్. అంటే నమ్మడం అంటే ఆల్మోస్ట్ అల్టిమేట్ గా ఏ ప్రాబ్లం వచ్చినా, ఏదొచ్చినా, నాకు టెన్షన్ ఏమైనా వచ్చినా జస్ట్ ఐల్ సీ ఫోటో. అదర్వైజ్ నాకు ఖాళీగా ఉన్నాను అనుకోండి, వెళ్ళి టెంపుల్ లో కూర్చుని ఐ ప్రే ఫర్ సమ్ టైమ్ అండ్ ఐల్ కమ్ ఆఫ్. అంతే. టెన్షన్స్ కూడా లైక్ ఏ బాధలు కూడా నేను బయట చెప్పుకోవడానికి అవ్వదు. అలాంటప్పుడు నేను వెళ్ళి టెంపుల్ వెళ్ళి కూర్చుని పోతాను, ఐ గెట్ లిటిల్ రిలీఫ్. అంటే మా కోచ్ నాకు అదే నేర్పించారనమాట. నీకు అట్లా అనిపించినప్పుడు యు గో ఫర్ టెంపుల్, నీకు ఆటోమేటిక్ గా మంచిగా అవుతుంది. సో అలాగే నేను మండే సాటర్డేస్ టెంపుల్ కి వెళ్తూ ఉంటాను. ఎవరిని ప్రే చేస్తారండి? దేవుడు ఎవరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు? శివుడిని, సాయిబాబాని చేస్తుంటాను. ఓకే, సాయిబాబా టెంపుల్ కి వెళ్తుంటారు. శివుడు అండ్ వెంకటేశ్వర స్వామికి తిరుపతి అంటే చాలా ఇష్టం. అదే అనుకుంటారా? ఎస్ మ్యామ్, ఇయర్లీ వన్స్ అయితే కంపల్సరీ. నేను మొక్కుకున్నాను ఏషియన్ ఛాంపియన్షిప్ గెలిచేసి వస్తా అని చెప్పి. సో అదొక మొక్కు ఉంది, వెళ్ళాలి. అలా మీకు మొక్కులు వస్తూనే ఉంటాయి. ఓకే. సో మొత్తం మీద కోచ్ అన్నారు, కోచ్ తో ఒక డివైన్ రిలేషన్ ఉండాలి అని. మీ కోచ్ గురించి చెప్పండి. మీ కోచ్ ఎవరు? మీకు ఎట్లా కోచింగ్ చేస్తుంటారు? మీ రిలేషన్ ఎట్లా ఉంటుంది? మా కోచ్ పేరు వచ్చేసి నాగపురి రమేష్ సార్. ఈజ్ ద్రోణాచార్య అవార్డీ. సో 2016 లో ద్రోణాచార్య అవార్డు వచ్చింది సార్ కి. సో ఈజ్ అంటే ఒక అల్టిమేట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. గ్రేట్ సపోర్ట్, గ్రేట్ కోచింగ్. అంటే సార్ కోచింగ్ కోసం వాళ్ళ ఫ్యామిలీనే పక్కన పెట్టి కోచింగ్ ఇచ్చారు. లైక్ హీ వాజ్ 15 years ఇన్ ది నేషనల్ క్యాంప్ ఫర్ అథ్లెటిక్స్ అన్నమాట.
ఫ్యామిలీని హైదరాబాద్ లో వదిలేసి ఈ వెంట్ ఫర్ పటియాలా అండ్ స్టేట్ ఫర్ 15 years. ఓకే. సో అంత డెడికేషన్ ఉన్న కోచ్ నాకు దొరకడం ఐఎమ్ రియలీ లక్కీ అనమాట. నా ఏషియన్ గేమ్స్ ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ₹1 టు పే ఫర్ ది పీజీ హాస్టల్, పేయింగ్ గెస్ట్ హాస్టల్స్. ఫస్ట్ లో పేయింగ్ గెస్ట్ హాస్టల్ లో ఉన్నాను. అలాంటప్పుడు ₹1 లేదు. అప్పుడు రమేష్ సార్ వచ్చి ఆయన పాకెట్ల నుంచి 3,000 ఇచ్చి, మా డాడీ నుంచి ఒక 3,000 ఇచ్చి 6,000 పే చేసుకుని దెన్ వీ యూస్ టు గో ట్రైనింగ్ అండ్ కమ్. అలాగా చేసి చాలా సపోర్ట్ చేశారు. అంటే ఒక సొంత కూతురులా చూసుకున్నారు. అండ్ మొన్న రీసెంట్ గా ఏషియన్ గేమ్స్ కూడా హీ వాజ్ హ్యావింగ్ అపెండిక్స్ ప్రాబ్లం వచ్చింది సార్ కి. సో వెళ్ళి కలిసారు, ఇదే 24 hours మీకు సర్జరీ చేయాలని. బట్ హీ రిఫ్యూజ్డ్. అంటే నాకు వద్దు, మా అమ్మాయి అథ్లెట్ నందిని ఏషియన్ గేమ్స్ క్వాలిఫై అయింది, మనం మెడల్ కొట్టించాలి, అయ్యాకనే నేను వస్తాను ఆపరేషన్ కని చెప్పి ఆయన సార్ నేను మెడల్ కొట్టాక అప్పుడు సార్ వెళ్ళి ఆపరేషన్ చేసడం జరిగింది. సో అంత అంటే వాళ్ళ కూతుర్ని వాళ్ళు చూసుకుంటారో లేదో తెలియదు కానీ బట్ హీ సపోర్టెడ్ మీ అ లాట్. అంటే కాంపిటీషన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫోన్ చేసి తిన్నారా, ఏం చేస్తున్నారు, ఎలా రికవరీ చేసుకున్నారు, అంతా లైక్ ఒక అథ్లెటిక్ గానే ఆయన దగ్గర నా రికార్డ్స్ అన్ని నేను స్టార్టింగ్ చేసినప్పటి నుంచి నా దగ్గర ఉంటాయో లేవో తెలియదు కానీ ఆయన సార్ దగ్గర మాత్రం కంపల్సరీ ఉంటాయి. హార్ట్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫాదర్ నుంచి తీసుకుంటే కోచ్ కూడా సేమ్ లైక్ ఏ ఫాదర్. yes ma'am, he is a second father for me really. సో మీకు బాగా అంటే ఫాదర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. yes ma'am. ఓకే. సో మదర్ గురించి ఏంటి, మదర్ తో మీ రిలేషన్ ఎట్లా ఉంటుంది? మదర్ తో అనేది ఈ స్పోర్ట్స్ లోకి వచ్చాక ఇంకో కొంచెం ఎక్కువ బిల్డ్ అయింది చెప్పొచ్చు. అంటే స్పోర్ట్స్ పరంగా డాడీ సైడ్ వెళ్తే పర్సనల్ లైఫ్ గా మా మమ్మీతో రిలేషన్ ఎక్కువ కుదిరింది. అంటే ఏదున్నా మమ్మీకి ఫోన్ చేసి చెప్పడం, లేదా మమ్మీ ఇలా వెళ్తున్నాను కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినా మమ్మీకి వెళ్తున్నా అంటే డాడీ పర్మిషన్ ఇవ్వరు కదా అప్పుడప్పుడు వెంటనే. సో మమ్మీకి చెప్పి మమ్మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునేదాన్ని, మమ్మీ నువ్వే చెప్పు డాడీకి నేను ఇలా వెళ్తున్నాను అనేసి. సో అలాగా చాలా బాండింగ్ మమ్మీతో కూడా. లైక్ ఎక్కువ చెప్పొచ్చు అంటే డాడీ కన్నా మమ్మీ ఎక్కువ క్లోజ్, చాలా క్లోజ్. అంటే ఏదొచ్చినా మమ్మీకి చెప్పడం కానివ్వండి, అంటే కొన్ని డాడీకి చెప్పుకోలేని ఉంటాయి, అలాంటివి మమ్మీకి చెప్పుకొని మమ్మీతో ఇది చెప్పుకునేసరికి ఐ ఫీల్ రిలీఫ్. అంటే చాలా ఎక్కువ క్లోజ్ మమ్మీకి. మా డాడీ అయినా ఒక రోజు ఫోన్ చేస్తే నెక్స్ట్ డే ఫోన్ చేయరేమో కానివ్వండి, మమ్మీ అయితే రోజు చేసి తిన్నావా లేదా, కరెక్ట్ నేను తిని కూర్చున్న టైంకి ఫోన్ చేస్తారు. నాకు ఫోన్ చేసి మమ్మీ తింటది, తిన్నావా లేదా అంటే తినలేదు మమ్మీ అంటే, ఒక్కొక్కసారి తినకపోతే ఎందుకు తినలేదు, ఆగు అమౌంట్ కావాలా, డబ్బులు కావాలి, ఏదంటే వేస్తాను, తీసుకో, తెచ్చుకో, లేదా ఆర్డర్ చేసుకో, లేదా తమ్ముడు వాళ్ళతో ఆర్డర్ చేపించి తెప్పించడం కానీ అలాగా చాలా సపోర్ట్ చేస్తారు. అందుకే నాన్న అంటేనే ఇష్టం కదా, అమ్మ గురించి కూడా చెప్పాలి. లేదు అందుకే అడిగింది. మన అందరి లైఫ్ లో అమ్మాయి అనేది అంటే అల్టిమేట్ సపోర్ట్. అది లేదు మ్యామ్, అది ఏంటంటే ఎక్కువ ఇంటర్వ్యూలలో మమ్మీ గురించి చెప్పను, బట్ ఏంటంటే మమ్మీ లేకపోతే ఇట్ వాజ్ లైక్ ఇంట్లలో ఇంత వెళ్తురు కానివ్వండి, లైట్ అనేది మమ్మీ వాళ్ళు ఉంటేనే ఒక హ్యాపీనెస్, ఇంటికి ఒక వెలుగు అనేది ఉంటుంది. మీరు మంచి పాప, ఎందుకంటే అర్థమవుతుంది మమ్మీ అంటే కూడా ఇష్టం, డాడీ అంటే కూడా ఇష్టం. మీరు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు, ఏజ్ ఎంత? 22 years మ్యామ్. 22 years. సో 22 years కి ఎన్ని అచీవ్మెంట్స్, మీ ఏజ్ ని మించిన మెడల్స్ అంతే కదా. ఆల్మోస్ట్ డబుల్ కరెక్ట్. ఎట్లా ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఏమేం కేరింగ్ తీసుకుంటారు, డైట్ ఎట్లా ఉంటుంది? అంటే గోపిచంద్ అకాడమీలో ఉంటాం కదా, సో ఇట్ ఈస్ ఆల్రెడీ డెడికేట్ ఫర్ స్పోర్ట్స్ అన్నమాట. సో వాళ్ళు టైం టు టైం ఫుడ్, టైం టు టైం ట్రైనింగ్, కిందనే మనకి అథ్లెటిక్స్ అకాడమీ ఉంది, గ్రౌండ్ ఉంది. సో అక్కడ ట్రైనింగ్ కి వస్తాము, అక్కడ అకాడమీలో మెస్ ఉంటుంది, వి హావ్ ఫుడ్, మంచి స్పోర్ట్స్ వాళ్ళకి ఏమేమి డైట్ ఇవ్వాలో మంచి డైట్ వాళ్ళు పెట్టి, అండ్ నాన్ వెజ్ కానివ్వండి, లేదా ఎగ్స్ కానివ్వండి, ఫ్రూట్స్, అదంతా మంచిగా అక్కడ ఉంటుంది. వాట్ ఎవర్ వి వాంట్ వి హ్యావ్, అండ్ మంచి రూమ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. సో అండ్ మెయిన్ ఫిట్నెస్ అనేది మ్యామ్ లైక్ we do everyday training, we won't leave one day also. ఇప్పుడు మేము గెలిచినా కూడా గెలవకపోయినా, ఇప్పుడు మేము గెలిచాం అనుకోండి, అది ఒక 1 week వరకు సెలబ్రేషన్, దెన్ అది తీసేసి we will like ట్రైనింగ్ నార్మల్ గా మళ్ళీ చేస్తాం. 1 week లో మీకు ఇష్టమైనవన్నీ తినొచ్చా? తినొచ్చు అంటే తినొచ్చు, బట్ మాక్సిమం వి అవాయిడ్ అన్నమాట.
అంటే నాది ఇంకా కొంచెం చిన్న ఏజ్ కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు అవాయిడ్, Yes. బట్ అందుకే అక్కడికి అడిగాను నేను ఆల్మోస్ట్ అంటే అక్కడికి ఏదో ఉంటుంది కొంచెం తినాలని కదా జంక్ ఫుడ్ మీద. ఎస్ మ్యామ్, లైక్ ఆల్మోస్ట్ అవాయిడ్, బట్ మాక్సిమం ఈ కాంపిటీషన్స్ అలాగా అండ్ అయిపోయాక ఐ గో ఫర్, అంటే మాక్సిమం నాది ఎలా ఉంటది అంటే ఈవెంట్ అయిపోయింది అనుకోండి ఈరోజు నైట్ కి అయిపోద్ది, ఇమీడియట్ గా డిన్నర్ కి ఐ విల్ బుక్ ఫర్ బిర్యానీ, కేఎఫ్సి. ఇది అంటే ఎవరు చేసినా చేయకపోయినా సెలబ్రేషన్ ఐ డూ మై ఓన్ సెలబ్రేషన్ చేసుకుని నేను గెలిచాను అనేసి నేను నా ఓన్ సెలబ్రేషన్ చేసుకుని తినేసి ఐ స్లీప్. కేఎఫ్సి నుంచి బుక్ చేస్తారు. ఓకే. ఎస్ మ్యామ్. అంటే మా సార్ ఎలా అంటే ఏ చిన్నది గెలిచినా ఎవరు చేసినా చేయకపోయినా సెలబ్రేట్ మన ఓన్ గా మనం చేసుకోవాలి అని నాకు నేర్పించారు మ్యామ్. సో అలాగా అదే నేర్చుకున్నాను ఏంటంటే వీళ్ళు రావాలి మన సెలబ్రేట్, మనకు గెలిచిన మెడల్ కి వాళ్ళు సెలబ్రేట్ చేయాలి అనేది కాకుండా మన ఓన్ మనమే సెలబ్రేట్ చేసుకోవాలని నేర్పించారు. సో ఎవ్రీ కాంపిటీషన్ చూడండి, నేను గెలిచాక డెఫినెట్లీ ఐ విల్ సెలబ్రేట్ మై ఓన్, అది గెలిచినా ఓడిపోయినా కంపల్సరీ. సో మంచి ఫిలాసఫీ ఉంది. ఓకే, మీకు జనరల్ గా ఇప్పుడు నందినికి ట్రైన్ ఎక్కడం కూడా తెలియదు, కేవలం బస్సు, అది కూడా ఎప్పుడన్నా బళ్ళారి వెళ్తేనే. కానీ ట్రైన్ ఎక్కడం కూడా తెలియదు నందిని, ఇప్పుడు ఫ్లైట్స్ ఇవన్నీ ఒక్కసారిగా ఒక చేంజెస్ చూసినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ ట్రైన్ ఎక్కినప్పుడు ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత ట్రైన్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఫ్లైట్. ఫస్ట్ లైక్ 2018 లోనే అంటే ట్రైన్ ఎక్కగానే మా డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చారనమాట బోర్డ్ చేపించడానికి. అనిపించింది అంటే అదే మ్యామ్, ఒక అమ్మాయికి జస్ట్ ఈ 3 ప్లేస్లే తెలిసిన అమ్మాయి, స్కూల్, ట్యూషన్, ఇల్లు, అలాంటి అమ్మాయిని దే ఆర్ సెండింగ్ అవుట్ ఆఫ్ ద స్టేట్, అంటే ఒక కొత్త ప్రపంచంలోకి పంపించడం. అంటే ఎప్పుడు నన్ను మా ఇంటి నుంచి దే సెంట్ మీ ద హాస్టల్ టు ట్రైన్, అప్పుడే అనిపించింది సంథింగ్ గోయింగ్ టు బిగ్ కమ్ ఇన్ మై లైఫ్. అంటే ఏదో పెద్దదే అవ్వబోతుంది మన ఎక్స్పీరియన్స్ చేశారా? సో అప్పుడే అనిపించింది దట్ ఐ విల్ అచీవ్ సంథింగ్ బిగ్, దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్. అండ్ మన స్టేట్ కానివ్వండి, మన ఇండియా కానివ్వండి, మా పేరెంట్స్ అందరు దే ఆర్ గోయింగ్ టు బి ప్రౌడ్ అనిపించింది. సో అందుకే అదే ఇంకా మైండ్ లో పెట్టుకుని లైక్ అప్పుడు ఏం లేని టైంలో ఇప్పుడు ఇన్ని ఉన్న టైంలో కూడా మనం ఇంకా చేస్తే ఇంకా వస్తాయి అని అదే దాంట్లో మైండ్ సెట్ లో పెట్టుకుని ఇప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వకుండా, ఏది ఎంత ఫైనాన్షియల్ గా కానివ్వండి, ఏ బర్డెన్ వచ్చినా, ఏం టెన్షన్ వచ్చినా, ఐ వోంట్ స్టెప్ ఇన్ మ్యామ్, ఐ జస్ట్ కంటిన్యూ దిస్ టు అచీవ్ మోర్ లారల్స్ ఫర్ అవర్ కంట్రీ అండ్ స్టేట్. ఇప్పుడు ఒక క్రీడాకారిణిగా మీరు ఒక మెడల్ తీసుకునేటప్పుడు వెనకాల జాతీయ గీతం ప్లే అవుతూ ఉంటుంది. అది ఒక ప్రతి క్రీడాకారిణికైనా క్రీడాకారుడికైనా అదొక ఒక అద్భుతమైన మూమెంట్, అది మర్చిపోలేంది. మీకు ఎట్లా అనిపించింది? లైక్ ఫస్ట్ గా మ్యామ్ ఇండియా జస్ట్ చేయడం అనేది ఎవ్రీ పర్సన్ హూ స్టార్ట్స్ దేర్ కెరియర్ ఇన్ ద స్పోర్ట్స్, అది వాళ్ళ డ్రీమ్. సో దట్ డ్రీమ్ ఐ అచీవ్డ్ ఇన్ 2021 ఓన్లీ, వరల్డ్ అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడినప్పుడు. అప్పుడే నేను అచీవ్ చేశాను. అంటే నా టీషర్ట్ పైకి ఇండియా జెర్సీ వచ్చింది, నా మీదకి ఇండియా జెర్సీ వచ్చింది. సో అంటే మేము ఎలా అంటే మ్యామ్, వి విల్ రైట్ డౌన్ అవర్ పాయింట్స్, లైక్ ఫస్ట్ ఇది అచీవ్ చేయాలి, నెక్స్ట్ ఇది అచీవ్ చేయాలి, నెక్స్ట్ ఇది అచీవ్ చేయాలి. సో ఫస్ట్ నా డైరీలో ఏముండే, నీడ్ టు వేర్ ఇండియన్ జెర్సీ, ఐ హ్యాడ్ మై ఇండియన్ జెర్సీ. నెక్స్ట్ స్టెప్ వాజ్ జూనియర్ లో ఆడాలి, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అండ్ నేషనల్ రికార్డ్స్ చేయాలి మన దానికని. సో దట్ ఐ అచీవ్డ్ ఇన్ 2022. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు go for the finals in the 100 hurdles and breaking the national record in 24 hours 2 times. So 24 hours 2 times నేను బ్రేక్ చేశాను నా 100 hurdles లో ఇండివిజువల్ ఈవెంట్ లో. సో దెన్ అది కూడా అయిపోయింది. దెన్ సీనియర్ లెవెల్, ఇంటర్నేషనల్, అంటే జూనియర్ లెవెల్ ఇస్ డిఫరెంట్ అండ్ సీనియర్ లెవెల్ ఇస్ డిఫరెంట్, అండ్ ఇట్స్ టేక్ చాలా టైం తీసుకుంటుంది మ్యామ్. అంటే జూనియర్ నుంచి సీనియర్ గా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే, బికాస్ జూనియర్ లో చేసిన వాళ్ళు సీనియర్ లో అంటే ఆల్మోస్ట్ చాలా టైం తీసుకుంటారు, ఒక 2-3 years. బట్ మై లక్కీ ఏంటంటే వెన్ ఐ వాజ్ జూనియర్ గా ఉన్నప్పుడు సీనియర్ మెడల్స్ కొట్టాను అనమాట, సీనియర్ ఇంటర్నేషనల్ మెడల్స్. సో అప్పుడు ఏమైపోయింది, ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ వెరీ ఈజీ. సో 2022 లో నేను ఫైనల్స్ కి వెళ్ళాను, అంత చేశాను. దెన్ 2023 లో వెళ్ళంగానే ఐ వాజ్ లైక్ ఐ క్వాలిఫైడ్ ఫర్ ద ఏషియన్ గేమ్స్ సీనియర్ లెవెల్స్ లో. దట్ ఐ సెడ్ ఇన్ 2020. అడ్వాన్స్ గా ఉన్నారు ప్రతి విషయంలో కూడా, అంతే కదా? yes ma'am, వెళ్ళాను.
ఐ వన్ ది మెడల్. ఫస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ వెళ్ళడం అండ్ మెడల్ కొట్టడం. సో నాది ఎలా అంటే మ్యామ్ 2021 లో ఇంటర్నేషనల్ లో సెమీస్ వరకు వెళ్ళాను, 2022 లో ఫైనల్స్ వరకు వెళ్ళాను, 2023 లో బ్రాంజ్ మెడల్ గెలిచాను. సో అలాగా స్టెప్ బై స్టెప్. సో ఈ మొన్న కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు ఐ వాస్ ఫెల్ట్ దట్ ఈసారైనా నేషనల్ అంతం నా వల్ల రావాలి అనేసి. సో దట్ ఫర్ దట్ నేను అనుకున్నాను ఏదైనా అవని ఐల్ డూ ఇట్. సో ఫర్ దట్ నేను చాలా కష్టపడ్డాను. ఎంత పెయిన్ ఉన్నా ఎంత ఇంజురీ ఉన్నా అది పెట్టుకుని దాన్ని ఎవరికి చెప్పకుండా అదే చేసుకుంటూ ఐ వన్ గోల్డ్ మెడల్. సో ఆ నేషనల్ అంతం రాగానే ఇట్ వాస్ లైక్ ఎమోషనల్ గా లైక్ నా వల్ల ఒక నేషనల్ అంతం పాడబోతున్నారు. సో ఏంటంటే ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో ఇంకా వేరే వేరే లైన్స్ ఉన్నాయి. లైక్ నేను చెప్పినట్టు వరల్డ్ లో ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి అన్ని ఆడాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మై టార్గెట్ ఇస్ వరల్డ్ ఛాంపియన్షిప్, దెన్ కామన్వెల్త్, దెన్ లాస్ట్ ఒలింపిక్స్. సో ఇవన్నీ ఆడాలి అండ్ నా డైరీలో అన్ని టిక్ చేసుకుంటూ వస్తున్నాను. సో మీరు ఎన్ని పార్టిసిపేట్ చేశారు కదా, ఎన్ని ఛాంపియన్షిప్స్ లో ఎప్పుడైనా మీరు ఓటమి చెవి చూసారా? ఒక బ్యాడ్ మూమెంట్ అనేది ఏదైనా ఉందా? మీరు జనరల్ గా చెప్తున్నారు కదా చాలా మెడల్స్ అచీవ్ చేశారు. ఎస్ మ్యామ్. అంటే 2018 నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లోనే లైక్ ఒక స్టార్ట్ చేసిన 3 months కి నాకు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది సౌత్ జోన్. అంటే ఏదో ఒక మెడల్ అచీవ్మెంట్ అనేది ఉంది కానీ అసలు కంప్లీట్ గా నెక్స్ట్ ఇప్పుడు నేను అది ఆడిన నెక్స్ట్ మంత్ లోనే జూనియర్ నేషనల్స్ అనేది ఒక కాంపిటీషన్ ఉండే. దేర్ ఐ ఫేస్డ్ మై ఫెయిలియర్. సో ఏంటంటే ఎందుకు కారణం ఏంటి? కొంచెం ట్రావెలింగ్ ఇబ్బంది అయింది. లైక్ వి వెంట్ టు రాంచీ. చాలా మా సడన్ గా అన్ఫార్చునేట్లీ మా ట్రైన్ టికెట్స్ మాకు కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇట్ వాస్ వెరీ క్రౌడెడ్. సో అలాగా మేము అదే ట్రైన్ లో ట్రావెల్ చేసాము. అక్కడి నుంచి వెళ్ళాము. కాంపిటీషన్ కొంచెం బాడీ టైర్డ్ అయిపోయింది. సో అది చేశాను. కాంపిటీషన్ చేయగానే ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ అంటే చేయగలను అన్న టైంలో నేను నా ఫుల్ఫిల్ ఇచ్చాను. సో లాస్ట్ 800 meters లో నేను ఫస్ట్ వచ్చుంటే ఇట్ వాస్ సిల్వర్ మెడల్, బట్ ఐ కేమ్ సెకండ్. నేను లాస్ట్ 5 meters లో పడిపోయాను. లాస్ట్ 2-3 meters లో పడిపోయాను. అంటే ఇంకా అప్పుడు నేను ఐ వాజ్ లైక్ స్టార్టింగ్ ఏజ్ అనమాట, అంత ఆల్ ఇండియా లెవెల్లో ఆడడం. సో అలాగా చేసాను. 2 meters ముందు పడిపోగానే నాకు సిల్వర్ నుంచి ఫోర్త్ రావడం. సో ఐ వాజ్ లైక్ చాలా బాధపడ్డాను. ఆపేద్దాం అనుకున్నాను. అది ఒకటే కొంచెం ఇబ్బంది పెట్టిన మూమెంట్. అంటే అది కూడా చాలా లిటిల్ గ్యాప్ తో. yes మ్యామ్. అంటే కొంచెం గ్యాప్ గా ఉండి పోయిన మెడల్ లాస్ అయినా అంత ఉండేది కాదు. బట్ ఆ 2 meters లో ఓడిపోయి ఫ్రమ్ సెకండ్ టు ఫోర్త్ రావడం అనేది అదొక్కటే నాకు బాధ అనిపించింది. దెన్ అప్పటికప్పుడే మా ఫాదర్ కి నేను ఫోన్ చేసి ఇట్లా నాకు అవ్వదు, నేను వదిలేస్తా స్పోర్ట్స్ అది ఇది అనేసి అనగానే చెప్పారు, నువ్వు దానికోసం అంటే అప్పటికి స్పోర్ట్స్ స్టార్ట్ చేసి జస్ట్ 6 months అవుతుంది మ్యామ్. 6 months అయింది స్టార్టింగ్ టైం. వదిలేస్తానంటే అందుకే వెళ్ళావా, పేరెంట్స్ అంత ఒప్పించి మీ మమ్మీని అంత ఒప్పించి అందుకే వెళ్ళావా, నీ మీద ట్రస్ట్ ఉంది మాకు అనగానే ఐ ఫెల్ దట్ ఓకే చెయ్యాలి అని అది నేను మైండ్ సెట్ లో పెట్టుకుని ఇప్పుడు దాకా నేనైతే ఓటీపీని మాత్రం చూడలేదు మ్యామ్. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా దేవుడి దేవల్ల నా బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాను. పర్లేదు, ఒక దిష్టి చుక్కలాగా అంతే కదా. సో మీరు ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం తీసుకున్నారు. అంటే అట్లాంటి ఛాంపియన్షిప్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడ సైకలాజికల్ గా జనరల్ గా ఎట్లా ఉంటుంది? మీ కాంపిటీటర్ కూడా చాలా సేమ్ స్టామినాతో ఉంటారు, అంతే లెవెల్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఒకసారి ప్రాక్టికల్ గా? అంటే ఫస్ట్ నేను ఏషియన్ గేమ్స్ సీనియర్ లో వెళ్ళినప్పుడు, ఏషియన్ గేమ్స్ 2023 వెళ్ళినప్పుడు నేను కొంచెం భయపడ్డాను. సీనియర్ లెవెల్ కి వచ్చాను. నేను జూనియర్ అంటే 20 years అమ్మాయి నేను వెళ్ళి నేను కొట్టడం అక్కడ సీనియర్స్ తో అందరితో ఒక 25, 26, 30 years వాళ్ళతో ఆడడం. అంటే నాకన్నా 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో ఆడడం. అండ్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మన స్ట్రాటజీ ఉండదు. అంటే అనేది ట్రైనింగ్ ఒక డిఫరెంట్, కానీ అక్కడ ప్రాక్టికల్ గా వేరుగా ఉంటది. సో ఐ వాజ్ లైక్ చాలా యాంగ్జైటీగా ఫీల్ అయిపోయాను. లైక్ ఐ వాజ్ లైక్ ఒక భయం, తెలియని భయం. అంటే మెడల్ కొడతామా లేదా, చేస్తామా లేదా మంచిగా, మన మీద హోప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దాకా మనం ఓటమిని చూడలేదు, అలాంటిది ఓటమి చూస్తే మనకు వచ్చే కాంపిటీటర్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండడం. ఎస్ మ్యామ్. కాంపిటీటర్ ఆల్మోస్ట్
ఏషియన్ నెంబర్ 1 వచ్చారు, ఉమ్, మనం కొట్టకపోతే ఎలాగా ఉమ్. అని డౌన్ అయిపోయే టైంలో సైకలాజికల్ డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది కదా చాలా ఏ ఉంటుంది. ప్లేయర్ కైనా కూడా. చాలా ఉంటుంది మ్యామ్. ఎప్పుడు మనం ఇప్పుడు మనకి మెడల్ ఉంది, మెడల్ వస్తుంది కంపల్సరీ అనే ర్యాంకింగ్ లో మనం ఫస్ట్ ఉన్నాము ఉమ్, అనేసి ఆ మైండ్ సెట్ తో వెళ్తే విల్ డెఫినెట్లీ మనకి టెన్షన్ ఉండదు. ఉమ్, బట్ ఫస్ట్ టైం మనం ఇంటర్నేషనల్ లోకి వెళ్ళడం అండ్ మనకి మెడల్ వస్తుందో రాదో 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ మైండ్ సెట్ మ్యామ్. అంటే అసలు ఒక సైడ్ నుంచి భయం వస్తుంటది, అరే మనం ఒక సైడ్ అచీవ్ చేయగలము అని ఒక మైండ్ సెట్ ఉంటది. అండ్ ఒక 2-3 ఈవెంట్స్ అయిపోయాక అరే మనం లీడ్ లో ఉన్నాం, మనం వచ్చేయగలము అనిపిస్తుంది. లేకపోతే 2-3 ఈవెంట్స్ లో మన స్ట్రాంగ్ ఈవెంట్స్ లో మనం డౌన్ అయిపోవడం, ఇంకొకటి వీక్ ఈవెంట్స్ లో మనం మంచి చేయడంలో. సో అలాంటివి చాలా మైండ్ సెట్స్ ఉంటాయి. ఏంటంటే అది మనం ఫేస్ చేయాలంటే మ్యామ్ డెఫినెట్లీగా మనం మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. ఏంటంటే మెడిటేషన్స్ చేస్తూ ఉండాలి. మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు అండ్ మన పాత పడ్డ కష్టాలు కానివ్వండి, పేరెంట్స్ కష్టాలు అదంతా గుర్తు తెచ్చుకుని దాన్ని మనం ఎమోషనల్ గా కంట్రోల్ చేసుకుని చేస్తే డెఫినెట్లీ ఇలాంటివి అన్నిటి ముందు ఇలాంటివన్నీ తక్కువ ఉంటాయి. సో ప్రతి క్రీడాకారునికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీకు అథ్లెట్స్ లో ఎవరు బాగా ఇన్స్పిరేషన్, ఎవరు మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? అంటే మా డాడీ నాకు అప్పుడు ముందు ఎవరు లేకుండే, బట్ నేను స్పోర్ట్స్ లోకి ఎంటర్ అయ్యాక మా డాడీ అశ్విని నాచప్ప గారిని ఫుల్ గా చూపించి ఇప్పుడు కూడా, అంటే నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అశ్విని నాచప్ప గారిది మూవీ వేసి టీవీలో చూపిస్తూ ఉంటారు. నువ్వు ఇలాగ అవ్వాలి, ఇలాగ అవ్వాలి, ఇలాగ అవ్వాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 times చూస్తుంటాను. అంటే ఎవ్రీ టైం అంటే డాడీకి అదొక ఆ మేడం చూడంగానే ఆయనకి ఒక ఇన్స్పిరేషన్ అయిపోయింది, మన అమ్మాయి కూడా ఇలాగ అవ్వాలి అని చెప్పి. సో ఆ ఇన్స్పిరేషన్ నేను కూడా తీసుకున్నాను. అంటే ఆ మేడం లాగా అవ్వాలి, ఆమె పడిన కష్టాలు సేమ్ ఆమెను చూస్తే నన్ను చూసినట్టు ఉంటది. ఎందుకంటే ఆమె కూడా ఏం తెలియని దాంట్లో షీ జస్ట్ అక్కడ రన్ చేస్తూ ఉంటుంది బీచ్ లో. అక్కడ చూసేసి ఆమెని ఒక కోచ్ చూసేసి షీ ట్రైనింగ్ ఇచ్చి అమ్మాయిని ఏషియన్ వరకు, ఒలింపిక్ వరకు తీసుకెళ్ళాడు. సో అట్లా ఐ వాజ్ లైక్, నేను కూడా అట్లా ఉరుకుతున్న టైంలో నన్ను తీసుకుని కోచ్ కి చూపించి నన్ను ట్రైనింగ్ చేపించి ఏషియన్ ఛాంపియన్ చేయడం. సో ఆల్మోస్ట్ అదే సిమిలర్ గా వెళ్తుంటే ఐ ఫెల్ట్ దట్ షీఈ్ మై రోల్ మోడల్, అంటే షీఈ్ మై ఇన్స్పిరేషన్ అనిపించింది. మీకు సపోర్ట్ గా ఉంటున్నారు అన్నారు. అలాగే గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ అందుతుంది, మీరు ఎట్లాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎస్ మ్యామ్, ఐ హోప్ ఏంటంటే కొత్తగా గవర్నమెంట్ రావడం జరిగింది, స్పోర్ట్స్ పాలసీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో చూసాక ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఒక చేంజ్ వచ్చింది మన తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ, అంటే ఒక హోప్ అండ్ డెవలప్మెంట్ మన స్పోర్ట్స్ వాళ్ళకి వస్తుంది మన తెలంగాణలో అని చెప్పి ఐ వాజ్ వెరీ ఫెల్ట్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దట్. ఇది దెన్ ఏంటంటే ఒక అథ్లీట్ కి అండ్ ఒక స్పోర్ట్స్ పర్సన్ కి మెడల్స్ గెలిచినప్పుడు జాబ్ కానివ్వండి, లేదా ఏదైనా మంచి సెక్యూరిటీ ఫైనాన్షియల్ గా ఇస్తే, ఐ ఆల్సో ఫీల్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ జాబ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, సో ఒక జాబ్ ఉంటే ఒక సెక్యూరిటీగా ఉంటది అండ్ ఐ విల్ బి బర్డెన్ ఫ్రీ, ఫైనాన్షియల్ బర్డెన్ గా ఫ్రీ అయిపోతాను. దెన్ మా పేరెంట్స్ ఫ్రీగా ఉంటారు. అంటే ఇప్పుడు ఏ స్పోర్ట్స్ పర్సన్ కన్నా చూడండి మ్యామ్, చాలా దగ్గర విన్నాను లైక్ నీకేమొచ్చింది అని అడుగుతారు స్పోర్ట్స్. ఇప్పుడు నేను నన్నే ఎగ్జాంపుల్ మ్యామ్, ఇప్పుడు నేను గెలిచాక దే ఆస్క్డ్ మీ లైక్ నువ్వేం సాధించావు, ఏమొచ్చింది అనేసి. మెడల్ చూపించడానికి ఓకే, బట్ నీకేమొచ్చింది, నీకేమొచ్చింది అండ్ మీ ఫ్యామిలీకి ఏమైంది? డబ్బులు ఉంటది ఉండదు ఒక టైంలో, బట్ నీకేమొచ్చింది అని అడిగారు. దట్ దేర్ ఐ ఫెల్ట్ లిటిల్ అనేసి. బట్ నాకు తెలంగాణ స్టేట్ మీద చాలా హోప్ ఉంది మ్యామ్. లైక్ డెఫినెట్లీ, ఎందుకంటే నేను సీఎం రేవంత్ రెడ్డి సార్ని ఆఫ్టర్ సీయింగ్ ఈ స్పీచెస్ ఇన్ ది అబౌట్ ది స్పోర్ట్స్ నాకు అనిపించింది విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్ మన తెలంగాణ అని చెప్పి. సో ఐ విష్ అదే హోప్ నాకు ఇంకా ఉంది. సో మన సీఎం సార్ గారు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ ఆల్సో బై గివింగ్ మీ గుడ్ జాబ్, సెక్యూరిటీగా అండ్ ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తే. అండ్ ఒక ఏంటంటే ఒక 22 years అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి, ఇప్పటికీ రెంట్ ఇంట్లో ఉంటున్నాం. సో కొంచెం మాకు ఒక ఇల్లు స్థలం ఇస్తే మేము ఒక ఇల్లు చూసుకుంటూ మమ్మీ డాడీని పెట్టుకుని, దెన్ ఐ కెన్ సే దెమ్ దట్ నువ్వేం సాధించావంటే నా తెలంగాణ నాకు ఉండడానికి ఇల్లు ఇచ్చింది, చేయడానికి పని ఇచ్చింది, జాబ్ ఇచ్చింది, నన్ను చూసుకుంటుందని ఒక
ఇది చెప్పొచ్చు. డెఫినెట్ గా మీరు ఏదైతే ఇప్పుడు కోరుకున్నారో అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ అంటే మీరు ఎవరినైనా కలిసారా? మీరు సీఎం ని ఎప్పుడైనా కలిసారా? యా, మొన్న రీసెంట్ గా మిస్ వరల్డ్ ఉమ్, ఫెలిసిటేషన్ అయినప్పుడు కలిసాను మ్యామ్. ఉమ్, సో అఫీషియల్ గా కలుద్దాం అని చెప్పారు. ఉమ్, సో వెయిటింగ్ ఫర్ హిమ్ కాల్. ఉమ్, సార్ కాల్ వస్తే డెఫినెట్లీ గా వెళ్ళి కలిసి ఉమ్, ఆ సార్ హెల్ప్ చేస్తారని చాలా హోప్ గా ఉంది. ఉమ్, సో డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు నాకు. ఉమ్. సో ఐ హ్యావ్ దట్ హోప్ ఇన్ హిమ్. ఓకే. త్రూ గోపీచంద్ గారు కూడా కలవచ్చు చాలా మందిని మీరు. సో అట్లాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు? యా, సార్ కూడా చేస్తున్నారు. Hmm. సార్ కలిసి సార్ కూడా చేపిస్తా అన్నారు. సో మీరు కొత్తగా చాలా మంది మీలాగా అథ్లెట్ కావాలనుకునేవారు ఇలాంటి కష్టాల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, ఇంకా మా లైఫ్ ఇంతే, మాకు ఫెసిలిటీస్ లేవు, మేము పేదరికంలో ఉన్నాము, ఇట్లాంటి భావాలతోటే వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? మ్యామ్, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్. ఉమ్, అంటే నేను కూడా అలాంటి టైంలో నేను ఆపేసుంటే, Hmm. లైక్ నాకు కూడా ఏం తెలీదు Hmm. అంటే మన పేరెంట్స్ చేసిన ఉమ్, హెల్ప్స్ కానివ్వండి, అది Hmm. పుణ్యాలుగా మన పిల్లలకి వస్తాయి. ఉమ్, సో అలాగా మా పేరెంట్స్ చేసిన Hmm. హెల్ప్స్ అన్ని నాకు వచ్చింది. ఉమ్, సో అలాగా ఏంటంటే బై గాడ్ గ్రేస్ ఏంటంటే మనం చేసే హార్డ్ వర్క్, ఉమ్, మనకు గోల్ ఉంటే సరిపోదు మ్యామ్. Hmm. దానికి తగినంత కష్టపడాలి, ఉమ్, డెడికేషన్ ఇవ్వాలి, అండ్ ఎస్పెషల్లీ డిసిప్లిన్. ఉమ్, డిసిప్లిన్ గా ఉంటే డెఫినెట్లీగా మనం అచీవ్ అవుతాం. Hmm. అండ్ ఏది చేసినా కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి. ఉమ్, లైక్ ఈరోజు చేసాము, మనం రేపు చేయలేం, రెస్ట్ తీసుకున్నాము అంటే అవ్వదు. ఉమ్, మనం కంటిన్యూస్ గా అదే కన్సిస్టెన్సీగా మనం చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చామనుకోండి, ఉమ్, డెఫినెట్లీగా నాలాగా ఏదో ఒకటి అచీవ్ చేస్తారు. ఉమ్, అండ్ నెవర్ గివ్ అప్. అంటే ఈ ఫైనాన్షియల్ గా కానీ ఇవన్నీ టెంపరీగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉమ్, బట్ పర్మనెంట్ గా ఉండేది మన కెరియర్ సెట్ చేసుకోవాలి. సో అలాంటి అప్పుడు మన కెరియర్ మనమే సెట్ చేసుకోగలం. ఉమ్, సో మన కెరియర్ ని మనమే కష్టపడితేనే మనం సెట్ చేసుకోగలం. ఉమ్, పక్కన వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు మనకి హెల్ప్ చేయడానికి, వాళ్ళు వస్తారు అంటే ఉమ్, వి కాంట్ సెట్ లైక్ దట్. Hmm. సో మన నడుచుకుంటూ మన దారిలో వెళ్తుంటే ఆటోమేటిక్ గా అందరూ సపోర్ట్ చేయడానికి వస్తారు. ఉమ్, సో మా కోచ్ ఒకటే చెప్తారు, Hmm. ఏంటంటే పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, బట్ పేదవాడిగా చనిపోవడం మన తప్పు. ఉమ్, సో అది ఆ మైండ్ లో నేను అది ఉంచుకున్నాను. ఉమ్, సో అలాగే మనం తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి. Hmm. అంటే ఇప్పుడు మనం ఈ భూమి మీదకి వచ్చాం, సో ఈ భూమి మీదకి మనం తిరిగి ఏమి ఇచ్చాం, ఉమ్, లేదా చరిత్రలు ఉన్నామా లేదా, Hmm. అంటే జస్ట్ అందరూ వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా మనకు మన ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని వెళ్ళాలి. Hmm. సో మా సార్ అదే ఆయన క్రియేట్ చేసుకున్నారు, Hmm. అండ్ గోపి సార్ ఉమ్, అలాగే నేను కూడా నాకు ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాను. ఉమ్, అండ్ ఐ నీడ్ టు క్రియేట్ మోర్, ఉమ్, అండ్ లైక్ ఒలింపిక్ మెడలిస్ట్ గా నేను Hmm. మిగిలిపోవాలి. Hmm. సో అదే నా కళ అండ్ డ్రీమ్. అసలు 22 ఏళ్ల నందినికి ఇంత ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏదో క్యాజువల్ గా దేవుడు అంటే ఇష్టం, టెంపుల్స్ కి వెళ్తాం, ఇట్లాంటివన్నీ చాలా మంది చెప్తుంటారు, అదేం పెద్ద విషయం కాదు. కానీ ఒక ఇంటర్నల్ ఒక ఫిలాసఫీ ఉంది ప్రతి మాటలో, ప్రతి విషయంలో కూడా నేను గమనించాను. అది ఎట్లా నందిని? ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? అంటే మ్యామ్ కొన్ని చూసి, అంటే కొన్ని చూసి కొన్ని విని, ఉమ్, అండ్ కొన్ని ఎక్స్పీరియన్స్ అయి కూడా ఉమ్, ఉంటాయి. ఉమ్, లైక్ ఇప్పుడు చూడండి, మా సార్ కానివ్వండి నాకు Hmm. ప్రతి రోజు చెప్తుంటారు. Hmm. మా ఫాదర్ మా ఫాదర్ కానివ్వండి, మా కోచ్ గోపిచంద్ సార్ కానివ్వండి, కలిసినప్పుడల్లా ఇదే చెప్తుంటారు. Hmm. లైక్ మనం ఉన్నాము Hmm. అంటే దేనికి ఉన్నాం, Hmm. దేనికి వచ్చాం. Hmm. ఇప్పుడు అంతే కదా మ్యామ్, ఇప్పుడు పేదవాడిగా పుట్టొచ్చు, అది మన తప్పు కాదు. Hmm. ఎందుకంటే పేరెంట్స్ వల్ల ఏదైనా పాపం మీద అయి ఉంటే, వాళ్ళకి లేదు చదువు లేదు ఏదో వాళ్ళు పుట్టుంటారు. బట్ మనకి వాళ్ళు అంత కష్టపడి అంత వాళ్ళకు తిండి నిద్ర లేకుండా మనం చదివించినప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేయాలి. Hmm. అండ్ మనం వాళ్ళు చేసినట్టే మనం కూడా తప్పుదారిలో వెళ్ళి మనం సాధించాను, వీఆర్ వేస్ట్. అండ్ దాంట్లో మనం వాళ్ళు ఇవి నేర్చుకుని వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా మనం వచ్చే జనరేషన్ కి ఏమి ఇస్తాము. సో మనం మనలాగా అంటే వాళ్ళు కష్టపడ్డట్టు ఇప్పుడు మన పేరెంట్స్ చాలా బాధపడుతుంటారు, అరే మన పిల్లలకి ఏం ఇవ్వలేకపోయాం కదా అనేసి. అది మన వచ్చే జనరేషన్ మనం బాధపడద్దు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ బాధ మన పాత జనరేషన్ తోనే ఆపేయాలి. లైక్ మై ఫాదర్ వాళ్ళతోనే ఆపేయాలి. నేను నా ముందు జనరేషన్ కి నేను ఇవ్వద్దు. లైక్ అయ్యో నేను కూడా బాధపడద్దు, అంటే నా జనరేషన్ కి నేను ఏమి ఇవ్వలేకపోయాను కదా అనేసి. సో ఆ ఫిలాసఫీస్ అన్ని కొన్ని పెద్ద పెద్ద వాళ్ళని చూసి, కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ మాటలు విని, అండ్ మా పేరెంట్స్ కోచెస్ వాళ్ళ మాటలు విని అంతా
ఐ కీప్ ఇన్ మైండ్ అండ్ ఐ గో త్రూ ఇట్. అంటే మీ స్పోర్ట్స్ లో జనరల్ గా ఒక్కొక్క ఇయర్ అడ్వాన్స్ గా ఉన్నారు. అంటే జూనియర్ ఆడేటప్పుడే సీనియర్ వాడేశారు. ఇప్పుడు 22 years లోనే 40 years 50 years ఫిలాసఫీ కూడా ముందే వంట పట్టించేస్తున్నారు అన్నిట్లో. అంటే అన్నిట్లో అడ్వాన్సే కదా. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇది ఒక 22 ఏళ్ల అమ్మాయికి అంత గొప్పగా ఏం ఉండదు, అంత అండర్స్టాండింగ్ ఉండదు, ఏదో చిన్న చిన్న విషయాలు. కానీ మీరు ఎంత డెప్త్ గా ఆలోచిస్తున్నారు చూడండి. పాత జనరేషన్ లో పడ్డ కష్టాలు మళ్ళీ మనం మన ఫ్యూచర్ జనరేషన్ కి ఇవ్వకూడదు. అదే తప్పు మనం చేయకూడదు. తప్పో లేకపోతే ఒక కర్మ సిద్ధాంతమో ఏదో ఒకటి, బట్ మనకి తెలిసి మనం చేయకూడదు, మన ప్రయత్నం చేయాలి. అందులో ఎంత గొప్ప ఫిలాసఫీ ఉంది. ఇంతకంటే ఏం చెప్తారు ఎంత పెద్ద యోగులైనా. అవునా? వెరీ గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇది ఇలాగే మీరు కంటిన్యూ చేయండి. అంటే మీ ఏదైతే థాట్స్ ఉన్నాయో అండ్ మీ హార్డ్ వర్క్ కావచ్చు, ఏదైనా. చదువు ఎంత వరకు చదువుకున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ వరకు చదివారు. ఓకే. ఎక్కడ కాలేజ్ ఎక్కడ చేస్తారు? తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బుదేరా సంగారెడ్డిలో చేస్తున్నాను. సంగారెడ్డిలో. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది. స్కూల్ ఏమో కేంద్రీయ విద్యాలయం. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ నార్సింగ్ లో చేశాను. నర్సింగ్ లో 9th వరకు కేంద్రీయ విద్యాలయ, 4th to 9th కేంద్రీయ విద్యాలయ చేశాను. నర్సరీ ఎల్కేజీ నుంచి 4th క్లాస్ వరకు ఐ డిడ్ ఇన్ విజయ్ హై స్కూల్ కాపురాలో ఉంటుంది. అండ్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అగైన్ ఐ డిడ్ ఇన్ ఇది వివిలి వింకీ స్కూల్ అనేసి. ఇట్ గేవ్ మీ ద స్టెప్స్ టు వాక్ దిస్ సైడ్. ఎందుకు స్కూల్ గురించి స్పెషల్ గా అడిగానంటే నిజంగా అందరు సంతోషపడతారు, ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. మా స్టూడెంట్ ఈ రోజు ఇలా ఉన్నారని చెప్పి కదా. ఆ రోజు వాళ్ళకి తెలిసి ఉండదు, నర్సరీ చదివేటప్పుడు అర్థమై ఉండదు కానీ. అవునా? అప్పుడు అడ్వాన్స్ లో ఉండే ఉంటారు మీరు ఖచ్చితంగా. ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ లాగా అంతేనా? స్టడీస్ లో అంటే స్పోర్ట్స్ లోకి రాకముందుకు ఐ వాజ్ లైక్ మా డాడీ ఏంటంటే స్టడీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఏంటంటే నేను అప్పటికే లైక్ నా గొప్పలు కాదు కానీ మ్యామ్, అప్పుడే లైక్ నేను స్కూల్లోకి వెళ్ళినాకే నాకు అనిపించింది, అప్పుడే మైండ్ లోకి వచ్చింది మంచి చదువుకోవాలి, మంచి చెయ్యాలి. అంటే చిన్న పిల్లలకి ఆ కష్టాలు చూసి పడిన కష్టాలు, అంటే ఒక టేబుల్ కింద వర్షం పడుతుంటే మా మమ్మీ ఆ ఇస్త్రీ టేబుల్ కింద, మా డాడీ ఒక చెట్టు కింద ఇస్త్రీ చేస్తూ ఆ టేబుల్ కింద నేను మమ్మీ ఉండి, అంటే అవన్నీ చెప్తూ ఉంటే అనిపించేది అనమాట లైక్ మనం ముందు పడొద్దు కష్టాలు. సో ఈ కొంచెం ఏజ్ లో, ఈ లిమిటెడ్ ఏజ్ లో మనం కొంచెం కష్టపడ్డాం అనుకోండి, ముందంతా హ్యాపీగా ఉంటాం. అండ్ మన ఫ్రెండ్ జనరేషన్ కూడా చాలా బాగుంటది. సో అలాంటివన్నీ చూసుకున్నాక చిన్నప్పటి నుంచే మంచిగా ఉండాలి స్టడీస్ లో అనేసి ఐ వాజ్ క్లాస్ ఫస్ట్ మ్యామ్ స్టడీస్ లో. స్పోర్ట్స్ లోకి వచ్చాక కూడా ఐ నెవర్ నెగ్లెక్టెడ్ మై స్టడీస్. నాకు స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో స్టడీస్ కూడా అంత ముఖ్యం నాకు. సో అలాగని చెప్పి నాకు ఇప్పుడు దాకా ఒక బ్యాక్లాగ్ లేకుండా, ఒకటి ఏం లేకుండా ఐ ఫినిష్డ్ మై I have cleared all my subjects in the degree. అలాగే క్లియర్ చేసుకుంటూ వచ్చాను అండ్ ఐ ఫినిష్డ్ మై డిగ్రీ ఆల్సో. సో ఈ మొత్తం జర్నీలో మీకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ అంటే మొన్న రీసెంట్ గా జరిగిన నేషన్ ఛాంపియన్షిప్ లో మెడల్ గెలిచాను. అందరు హ్యాపీ. ఏంటంటే ఒక ఏషియన్ ఛాంపియన్ గా, ఒక కాంటినెంట్ కే ఒక ఛాంపియన్ గా నిలడం, అంటే తెలియని స్టేజ్ నుంచి ఒక ఏషియన్ ఛాంపియన్షిప్ గా ఉండడం అనేది లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అక్కడ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అది. అంటే ఎప్పుడు అనుకోలేదు ఒక ఏషియన్ ఛాంపియన్ అవుతానని చెప్పేసి. సో దట్ వాజ్ వెరీ హ్యాపీ మూమెంట్. సో మీరు చిన్నప్పుడు పడ్డ కష్టం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచిన విధానం కావచ్చు, మీలో గొప్ప సామాజిక స్పృహ ఉంది, అది అలాగే కంటిన్యూ అవ్వాలి. అదేవిధంగా మీరు హార్డ్ వర్క్ చేసి ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం సాధించి మళ్ళీ తిరిగి నేను ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా మీరు నమ్మే ఆ పరమేశ్వరుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అలాగే సాయిబాబాని కూడా కోరుకుంటూ మా సిగ్నేచర్ స్టూడియో తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.